మనకి నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ ద్వారా ఈ రోజు మన మెంటర్స్ ద్వారా మనం ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఈ రోజు మనం ఇక్కడ నిర్వహించుకోబోతున్నాం. సో ఈ ట్రైనింగ్ లో చూసినట్లయితే ఆల్రెడీ మీరంతా కూడా ఇక్కడ సైన్ అప్ అయిన పీపులే. సో ఈ సైన్ అప్ అయిన వాళ్ళకి ఈ నెక్స్ట్ మనీ యాప్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ప్రతి ఐకాన్ గురించి మీకు ఈ రోజు వివరించబోతున్నాం. అందులో భాగంగా ఈ ట్రైనింగ్ లో భాగంగా హౌ టు సైన్ అప్, మనం సైన్ అప్ చేయడం ఎలా, రెడ్ ఐడి బెనిఫిట్స్ ఏంటి, తర్వాత యాడ్ మనీ చేయడం ఎలా, హౌ టు అప్గ్రేడ్ కేవైసీ చేయడం ఎలా, సెక్యూరిటీ పిన్ జనరేట్ చేయడం ఎలా, మన యాప్ నుంచి రీఛార్జ్ బిల్ సెక్షన్, తర్వాత బుకింగ్ సెక్షన్, మర్చెంట్, ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలని తెలుసుకోబోతున్నాం. హౌ టు డూ విత్ డ్రా, తర్వాత కంప్లైంట్ టికెట్, టికెట్ రేజ్ చేయడం ఎలా అనే విషయాలని గురించి క్లియర్ గా మనం ఈ సెషన్ లో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హౌ టు సైన్ అప్ అండ్ హౌ టు షేర్ యువర్ రెఫరల్ లింక్. సో సైన్ అప్ విషయానికి వస్తే ఏం లేదు, ఆల్రెడీ మనం ప్లాన్ ప్రజెంటేషన్ విని ఉంటాం. విన్న తర్వాత మనకి ఇది బాగుంది ఈ ఆపర్చునిటీ అని చెప్పేసి ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయడానికి ఇష్టపడతారు. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ ప్లే స్టోర్ ఆర్ iOS స్టోర్, ఏదైనా స్టోర్ లోకి, అంటే ప్లే స్టోర్ iOS యాపిల్ యూజర్స్ కి ఉంటుంది, ఆండ్రాయిడ్ యూజర్స్ కి గూగుల్ ప్లే స్టోర్ లో వెళ్ళి మనం ఏం చేస్తామనంటే నెక్స్ట్ మనీ యాప్ వ్యాలెట్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మన వ్యాలెట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ఏ విధంగా అయితే షో చేస్తుందో అలా మన వ్యాలెట్ అనేది షో చేయడం జరుగుతుంది. అక్కడ మీరు ఇన్స్టాల్ ఆప్షన్ క్లిక్ చేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. సైన్ అప్ చేసుకోవడం కోసం మీరు యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ షో చేయడం జరుగుతుంది యాప్ లో, సైన్ అప్ ఒకటి, తర్వాత లాగిన్ ఒకటి. ఈ 2 ఆప్షన్స్ లో మీరు ఇప్పుడు కొత్తగా యూజర్ గా లాగిన్ అవుతున్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే సైన్ అప్. సైన్ అప్ విషయానికి వస్తే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఆ డీటెయిల్స్ ఏం లేదు, మీరు సైన్ అప్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ ఏ లెటర్ టైప్ చేసినా సరే ఆ లెటర్ క్యాపిటల్ లెటర్ లోనే టైప్ చేయండి, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ జీమెయిల్ ఐడితో సహా. ఈమెయిల్ ఐడి కూడా మీది ఏదైతే ఉందో అది కూడా క్యాపిటల్ లెటర్ లోనే ఫిల్ చేయండి. సో ఇదొక పాయింట్. సో దాంతో పాటుగా మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళ యూజర్ ఐడి, వాళ్ళ రెఫరల్ యూజర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ లో మీరు చూసినట్లయితే వెరిఫై రెఫరల్ నేమ్ హియర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఎంటర్ రెఫరల్ నేమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక బ్లాంక్ కనిపిస్తుంది. అక్కడ మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళ రెఫరల్ నేమ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా యూజర్ నేమ్ ఉంది RKRST, రాము కొప్పునూరు రైజింగ్ సన్ టీమ్ అని చెప్పేసి నేను షార్ట్ ఫామ్ లో పెట్టుకోవడం జరిగింది. నా యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ అని చెప్పేసి మనం ఒకసారి క్లిక్ చేస్తే నా పేరు, నా మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా అక్కడ నా యూజర్ ఐడి అక్కడ షో చేయడం జరుగుతుంది అన్నట్లు. ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ విధంగా షో చేస్తుంది అన్నట్టు నా నేమ్, నా యూజర్ నేమ్, తర్వాత నా మొబైల్ నెంబర్. ఇవి ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ యాప్ లోకి వాళ్ళ మొబైల్ నెంబర్ కరెక్ట్ గా ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు వన్స్ అగైన్ క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మొబైల్ నెంబర్ చూడండి. యూజర్ నేమ్ సమ్ టైమ్స్ సేమ్ ఉండొచ్చు, ఒక డిజిట్ తేడా ఉండొచ్చు, బట్ మనం దాన్ని అంత పర్టికులర్ గా అబ్జర్వ్ చేయలేం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మొబైల్ నెంబర్ అనేది ఏ ఇద్దరు వ్యక్తులకి సేమ్ మొబైల్ నెంబర్ ఉండదు కాబట్టి మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. ఈ పైన ఇచ్చే ఒక్క కాలం తప్పిస్తే మిగతావన్నీ కూడా మీ డీటెయిల్స్ ఇస్తారు. పైన ఒక్కటి మాత్రం మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో, ఎవరైతే రెఫర్ చేస్తున్నారో మిమ్మల్ని, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాం. మిగతావన్నీ కూడా మీ డీటెయిల్స్ ఇస్తారండి ఇక్కడ. సో ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాంతో పాటుగా ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడి కూడా ప్రాపర్ ఈమెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది స్మాల్ లెటర్స్ లోనే, ఈమెయిల్ ఐడి స్మాల్ లో ఉంటుంది కదా, స్మాల్ లోనే ఎంటర్ చేయాలనే కండిషన్ ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాపిటల్ లోనే మీరు ఫిల్ చేయండి. ఎక్కడ కూడా స్మాల్ లెటర్ అనేది యూజ్ చేయకండి. ఎందుకు అంటే దీని ద్వారా మనకు ఒక డిగ్నిటీ అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అన్నట్లు. తర్వాత ఎంటర్ యువర్ యూజర్ నేమ్ యువర్ చాయిస్. మీరు ఇక్కడ యూజర్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. యూజర్ నేమ్ అనేది దేనికోసం అని అంటే జస్ట్ మీరు లాగిన్ కావడం కోసం. ఇప్పుడు చూడండి నాది రాము కొప్పునూరు అని అంటే చాలా పెద్దగా ఉంటది యూజర్ నేమ్, బట్ నేను దాన్ని ఏం చేశాను అంటే షార్ట్ ఫామ్ లోకి తీసుకొచ్చా. ఆర్కే రాము కొప్పునూరు, RST మా టీం పేరు రైజింగ్ సన్ టీమ్, RKRST జస్ట్ 5 డిజిట్స్ లో నేను నా యూజర్ నేమ్ పెట్టుకోవడం జరిగింది అన్నట్లు. ఆ విధంగా యూజర్ నేమ్, మీకు కావాల్సిన యూజర్ నేమ్ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే
ఆ యూజర్ నేమ్ మీకు అవైలబుల్ లో ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అన్నట్లు. సో ఆ విధంగా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకోకండి. షార్ట్ గా మీరు మీకు కావాల్సిన యూజర్ నేమ్ షార్ట్ గా మీ తర్వాత మీ నిక్ నేమ్స్ అట్లా ఏదైనా సరే పెట్టుకోండి. దాంతో పాటు సేమ్ యూజర్ ఐడి కనుక ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి వచ్చింది అని అంటే మీరు ఏం చేయండి, మీ సర్నేమ్ లో ఒక డిజిట్ ఫస్ట్ లెటర్ ఏదైనా యాడ్ చేయండి. అది కూడా ఎగ్జిస్ట్ అయింది అని అంటే చివర్లో ఏదో ఒక నెంబర్ గాని యాడ్ చేసి ఆ విధంగా యూజర్ నేమ్ ని మీరు క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్ ని క్రియేట్ చేసిన తర్వాత ఎంటర్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ అని చెప్పేసి నెక్స్ట్ కాలం ఉంటుంది మనకి, ఫిఫ్త్ కాలం. ఇక్కడ మీరు చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే నేమ్ ఎంటర్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ అని అంటే అందరూ కూడా పాన్ నెంబర్ ఎంటర్ చేస్తుంటారు ఇక్కడ. సో కేర్ఫుల్ గా చూడాలి. ఈ ఇక్కడ ఈ 6 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేర్ఫుల్ గా మనం ఫిల్ చేయాల్సి ఉంటది. నేమ్ అనేది పాన్ కార్డ్ లో ఎప్పుడు కూడా ఆల్వేస్ క్యాపిటల్ లెటర్స్ లోనే ఉంటుంది. సర్నేమ్ కి నేమ్ కి మధ్యలో స్పేస్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాల్సి ఉంటది. కొంతమందికి ఆధార్ లో ఒక రకంగా ఉంటది, పాన్ లో ఒక రకంగా ఉంటది, ఇంకా ఎస్ఎస్సి మెమోలో ఒక రకంగా ఉంటది. బట్ మనకు మాత్రం ఇక్కడ మనం పాన్ లో ఏ విధంగా అయితే మన నేమ్ ఉందో అదే విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎందుకోసం అనంటే మనకి ఇక్కడ సంపాదించే ఇన్కమ్ మనకి ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది. తర్వాత మనం టీడీఎస్ చేసుకోవాల్సి ఉంటది కాబట్టి దానికోసమే యాజ్ పర్ పాన్ కార్డ్ మనం ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది అన్నట్లు. దాంతో పాటుగా క్రియేట్ పాస్వర్డ్. పాస్వర్డ్ అనేది యాజ్ యువర్ విష్ మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. ఈ విధంగా మినిమం 8 డిజిట్స్ నుంచి మాక్సిమం మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు అన్నట్లు యాజ్ యువర్ విష్. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయాల్సి ఉంటది. పాస్వర్డ్ మనం పైన ఒకసారి ఎంట్రీ చేసిన పాస్వర్డ్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కింద కూడా సేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటది. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటి అని అంటే ఐ యాక్సెప్ట్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటది అన్నట్లు. ఇవన్నీ ఫిల్అప్ చేసినప్పటికీ మీరు అది క్లిక్ చేయకుండా సైన్ అప్ అన్నారు అని అంటే సైన్ అప్ కాదు. సో అందుకోసమే ఒక్కసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఏమొస్తుంది అని అంటే వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ కి ఒక 4 డిజిట్ వెరిఫికేషన్ కోడ్ అనేది కంపెనీ మీకు పంపించడం జరుగుతుంది. ఎందుకోసం అని అంటే మీ అంగీకారం కోసం. మీ డీటెయిల్స్ తో ఇక్కడ ఒక యూజర్ క్రియేట్ అవుతున్నారు, అది మీరేనా కాదా అనే కన్ఫర్మేషన్ కోసం మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. ఈ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఈ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే ఎంటర్ చేసి సబ్మిట్. దీనికి టైం అనేది ఉంటుంది. 1 మినిట్ టైం ఉంటుంది. ఆ టైం లోపల మీరు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అన్నట్టు. యాప్ ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అవుతుంది అని అంటే మీకు ఇందాక నేను చూపించిన మాదిరిగా యాప్ అనేది ఈ విధంగా యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత మీరు లాగిన్ అయితారు. ఏదైతే యూజర్ ఐడి పెట్టిరో ఆ యూజర్ ఐడితో మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటది ఒక్కసారి. ఎందుకనంటే బిఫోర్ పేమెంట్ చేయడానికంటే ముందు మీరు ఏం చేయాలి అనంటే యాప్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు పైన మీ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. మీ ప్రొఫైల్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యూజర్ ఐడి, మీ ఫుల్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, తర్వాత మిమ్మల్ని ఎవరు రెఫర్ చేశారు, మీ మొబైల్ నెంబర్, మీ తర్వాత ఇవన్నీ డీటెయిల్స్, మీ పాన్ నెంబర్, తర్వాత నామినీ డీటెయిల్స్ ఇవన్నీ చూపిస్తది. బట్ ఇక్కడ మాత్రం మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే రెఫర్డ్ బై అని చెప్పేసి ఏదైతే యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ నేమ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకు అని అంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ఇక్కడ అది చేంజ్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి మీరు చేయాల్సిన పని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేయాల్సి ఉంటది అన్నట్లు. ఈ విధంగా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఇంకొక పని చేయాల్సి ఉంటది. ఏంటి అని అంటే ఇక్కడ ఒక నెంబర్ షో చేస్తుంది మీకు 8669664614. ఈ నెంబర్ మీ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేసుకోండి. ఎందుకోసం అని అంటే నెక్స్ట్ మనీ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి సేవ్ చేసుకోండి, లేకపోతే ఓటీపీ సిస్టమ్ అని సేవ్ చేసుకోండి. ఎలాగైనా సరే ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఏం చేయాలి అని అంటే జస్ట్ హాయ్ గాని హలో గాని హాయ్ అని చెప్పేసి మీరు సెండ్ చేసినట్లయితే మన నెక్స్ట్ మనీకి సంబంధించి సర్వర్ లో మీ మొబైల్ నెంబర్ అనేది సేవ్ అవుతుంది. మీరు ఎప్పుడు యాప్ సైన్ అవుట్ చేసినా సరే మళ్ళీ రీలాగిన్ అవ్వాల్సిన సందర్భంలో మీకు ఓటీపీ అనేది మీ నెట్వర్క్ ఇష్యూ ఉన్నా సరే మీకు డేటా అనేది కనెక్టివిటీలో ఉంటే డైరెక్ట్ గా వాట్సాప్ కే మీకు ఓటీపీ అనేది రావడం కోసం ఈ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటది అన్నట్లు. సేవ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేసారు, లాగిన్ అయ్యారు. లాగిన్ అయ్యే దగ్గర మీ యూజర్ ఐడి, మీ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో వాటిని ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వడం జరిగింది అన్నట్లు. లాగిన్ అయిన తర్వాత మీరు ఇంకా అప్గ్రేడ్ చేసుకోలేదు, మీ మెంబర్షిప్ ని మీరు అప్గ్రేడ్ చేసుకోలేదు. మీది రెడ్ ఐడిగా మాత్రమే ఉంటుంది, ఫ్రీ ఐడి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రీ ఐడిగా మీరు ఉన్నప్పటికీ కూడా కొన్ని బెనిఫిట్స్ అనేటివి మీకు ఇక్కడ అప్లికబుల్.
కొన్ని బెనిఫిట్స్ మీకు ఉన్నాయి. అప్గ్రేడ్ మెంబర్షిప్ చేసుకున్నప్పటికీ కూడా కొన్ని బెనిఫిట్స్ మీరు తీసుకునే అవకాశం అనేది ఉంది. హౌ టు యూజ్ ఆఫర్స్ అండ్ టైఅప్ సెక్షన్. ఇక్కడ మనకి ఆఫర్స్ అండ్ టైఅప్ సెక్షన్ లో ఇక్కడ మనం ఓపెన్ చేసినట్లయితే, యాప్ ఓపెన్ చేసినట్లయితే ఆఫర్స్ అండ్ టైఅప్స్ అని చెప్పేసి ఒక మెనూ కనిపిస్తుంది. ఈ మెనూలో మనకి ఏమేమి ఉన్నాయి అని అంటే, ఒకసారి అది క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. సో ఇవన్నీ సర్వీసులు కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. మీరు అప్గ్రేడ్ మెంబర్ కాకపోయినప్పటికీ, మీరు రెడ్ ఐడి యూజర్ గా ఉన్నప్పటికీ ఈ ఆఫర్స్ అండ్ టైఅప్స్ లో ఉన్న అన్ని ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే trip.com ఉంది, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, మింత్రా, ఎజియో, తర్వాత టాటా క్లిక్ ఉంది, ఫస్ట్ క్రై ఉంది. ఈ విధంగా చాలా ఉన్నాయి అన్నట్లు. సో వీటన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. హోటల్ బుకింగ్స్ కి సంబంధించి గోఐబిబో ఉంది. తర్వాత లేటెస్ట్ ఆఫర్స్ లో మీరు చూసినట్లయితే వెహికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. తర్వాత లీడ్స్ లోకి వెళ్ళినట్లయితే మీకు ఇన్స్టాంట్ పాన్ కార్డు కూడా మనం జనరేట్ చేసే అవకాశం అనేది ఇక్కడ ఉంది. ఫుడ్ లో కేఎఫ్సి కూడా మనతో టైఅప్ అయింది కాబట్టి అది కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ కామర్స్ లో ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇందాక నేను చెప్పిన అన్ని కూడా ఉన్నాయి అన్నట్లు. సో వీటిలో మనం రేర్ గా కాదు, ప్రతిరోజు మనకు అవసరం ఉన్న సర్వీస్ వాడుకుంటూనే ఉంటాం. ఫ్లిప్కార్ట్ కావచ్చు, మింత్రా కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఏదైనా సరే. బట్ మనం నేరుగా ఆ యాప్స్ నుంచి యూజ్ చేసుకోకుండా మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మన యాప్ నుంచి రీడైరెక్ట్ అవ్వాలి. ఎందుకోసం అని అంటే, ఇక్కడ మనం షాపింగ్ చేయడం ద్వారా కూడా మనకి డబ్బు అనేది క్యాష్ బ్యాక్ గా మనం పొందే అవకాశం అనేది ఉంది, అప్ టు 10% వరకు. సో అందుకోసమే నేనేం చేస్తున్నా, ఇప్పుడు చూడండి ఫ్లిప్కార్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్లిప్కార్ట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఏమొస్తుంది అని అంటే, మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ చూపిస్తుంది, ఇంపార్టెంట్ స్టెప్స్. మన క్యాష్ బ్యాక్ దేని పైన వస్తుంది ఏంటి అనేది. ఇది రీడైరెక్ట్ అవుతుంది అన్నట్టు. డైరెక్ట్ గా ఒకవేళ మన దాంట్లో ఫ్లిప్కార్ట్ యాప్ ఉన్నప్పటికీ డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ అయ్యే విధంగా రీడైరెక్ట్ అవుతుంది. ఒకవేళ లేనట్లయితే డైరెక్ట్ గా గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుతుంది. మన యూజర్ ఐడి ఏదైతే ఫ్లిప్కార్ట్ లో మనం సైన్ అప్ చేసుకున్నామో, మన యూజర్ ఐడి, మన పాస్వర్డ్ ఇచ్చి మనం ఈ విధంగా ఫ్లిప్కార్ట్ లోకి డైరెక్ట్ గా రీడైరెక్ట్ అయ్యాం. అయిన తర్వాత మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసి మనకు కావాల్సిన అన్ని కూడా యాడ్ టు కార్ట్ చేసేస్తున్నాం. యాడ్ టు కార్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, నార్మల్ గా పేమెంట్ చేయాల్సి ఉంటది. ఈ విధంగా నాకు నచ్చిన ఐటమ్స్ అన్ని కూడా నేను ఏం చేశాను, యాడ్ చేసేసాను. యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత నేను ఏం చేస్తాను, ఇప్పుడు పేమెంట్ చేయాల్సి ఉంటది. పేమెంట్ మెథడ్ కి వచ్చేసరికి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. పేమెంట్ మెథడ్ అనేది మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనీ నుంచే పేమెంట్ చేసే ఆప్షన్ అనేది లేదు. సో మీరు ఐదర్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్ పే, లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం అది. మీరు ఏదైతే మీ డెలివరీ అడ్రస్ ఉందో ఆ డెలివరీ అడ్రస్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత యూపీఐ పేమెంట్స్ కావచ్చు, వ్యాలెట్ కావచ్చు, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, క్యాష్ ఆన్ డెలివరీ, ఇన్ని ఆప్షన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ ని మీరు చూజ్ చేసుకొని ఇక్కడ పేమెంట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అమెజాన్ లో కూడా సేమ్ అమెజాన్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ అమెజాన్ లో వేటి పైన మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, ఎంత % లో వస్తుంది ఏంటి అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా మనం విజిట్ అనేది క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అవుతాం. అమెజాన్ యాప్ మన దాంట్లో ఉన్నప్పటికీ డైరెక్ట్ గా యాప్ లో మనం ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓపెన్ అయిన తర్వాత మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు యాడ్ చేసుకుంటారు. సేమ్ అదే విధంగా మింత్రాకి సంబంధించి మింత్రా నుంచి కూడా సేమ్ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా కార్ట్ లో యాడ్ చేసుకుంటారు. పేమెంట్ ఆప్షన్ కి వచ్చేసరికి నార్మల్ గా పేమెంట్ మెథడ్ మీకు ఏది నచ్చితే ఆ మెథడ్ లో మీరు పేమెంట్ చేయడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా టాటా క్లిక్ కి సంబంధించి కూడా సేమ్ రీడైరెక్ట్ అవుతారు. యాప్ మన దాంట్లో ఉన్నా లేకపోయినా టాటా క్లిక్ లో మీకు అకౌంట్ ఉంటే సరిపోతుంది. మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు కార్ట్ లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. యాడ్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయడం జరుగుతుంది అన్నట్లు. AJIO.com కి సంబంధించి కూడా సేమ్ ఇక్కడ ఆఫర్స్ అండ్ టైఅప్స్ లో ఉన్న ప్రతి ఆప్షన్ ఏదైతే ఉందో, మీకు ప్రతి పోర్టల్ ఏదైతే ఉందో అది మన నెక్స్ట్ మనీ యాప్ నుంచి వెళ్ళినట్లయితే మీకు 1 to 10% వరకు క్యాష్ బ్యాక్ అనేది మనం పొందే అవకాశం అనేది ఉంది అన్నట్లు ఇక్కడ. సో దాంతో పాటుగా నెక్స్ట్ ఇన్సూరెన్స్ కి వచ్చేసి మనకి ఇక్కడ మేజర్ గా ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఈ ఇన్సూరెన్స్ లో మనం ఎన్ని రకాల ఇన్సూరెన్సెస్ తీసుకోవచ్చు ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. వీటిని ఎలా తీసుకోవాలి ఏంటి అని అంటే, మీరు జస్ట్ ఏం చేయాలి అని అంటే, ఆఫర్స్ అండ్ టైఅప్స్ లో ఇన్సూరెన్స్ ఆప్షన్ సపరేట్ గా ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎంత % ఇన్సూరెన్స్, ఏ ఇన్సూరెన్స్ పైన ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది ఏంటి అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. జస్ట్ విజిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ బ్లాగ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అన్నట్లు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది,
అవర్ సర్వీసెస్ అని చెప్పేసి డైరెక్ట్ గా చూపిస్తుంది అన్నట్టు. 2 వీలర్ ఇన్సూరెన్స్, 4 వీలర్ ఇన్సూరెన్స్, తర్వాత క్యాబ్ కి సంబంధించి కావచ్చు, గూడ్స్ కి సంబంధించి కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఇట్లా రకరకాల ఇన్సూరెన్స్ సర్వీసెస్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్లు. ఇందులో మీకు నచ్చిన ఇన్సూరెన్స్ మీరు ఏదైతే పర్చేజ్ చేయాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాట్సాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ జస్ట్ హాయ్ అని టైప్ చేస్తే సరిపోతుంది. మీకు కావాల్సిన సమాచారం మొత్తం కూడా వాళ్ళు మీకు అందివ్వడం జరుగుతుంది అన్నట్లు. సేమ్ నెక్స్ట్ పాన్ కార్డ్ తీసుకోవడం ఎలా? పాన్ కార్డ్ కి వచ్చేసి లీడ్స్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇన్స్టంట్ పాన్ కార్డ్ తీసుకోవడం ఎలా అనేది ఇక్కడ మీకు షో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ సర్వీస్ కాబట్టి ఇక్కడ 1 రూపీ కూడా మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తుంది అన్నట్లు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. విజిట్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.com go.in అనే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గా గెట్ న్యూ పాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ కి మొబైల్ నెంబర్ లింకప్ అయ్యి ఉంటేనే ఇక్కడ మీరు పాన్ కార్డ్ ఇవ్వగలుగుతారు. ఎవరికైనా సరే విత్ ఇన్ 5 minutes లో మనం పాన్ కార్డ్ జనరేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ కండిషన్ ఏంది అని అంటే వాళ్ళ ఆధార్ కి మొబైల్ నెంబర్ అనేది లింకప్ అయ్యి ఉండాలి. ఆధార్ లో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఆధార్ లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవే డీటెయిల్స్ తోని అదే ఫోటోతోని మనకి యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ పాన్ కార్డ్ అనేది జనరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారు, ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేశారు, సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంట్రీ చేసిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని షో చేస్తాయి. ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ఓకే చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక 5 minutes తర్వాత మళ్ళీ సేమ్ పేజ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ పాన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటది అన్నట్లు. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆధార్ నెంబర్ అడుగుతుంది, క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మీరు పాన్ కార్డ్ ని సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్లు. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్యాష్ బ్యాక్ కి సంబంధించి మొత్తం కూడా మనకి ఎలా వస్తుంది, క్యాష్ బ్యాక్ ఏంటి అనేది మన వ్యాలెట్ లో వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఇస్తుంది మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ది. ఇన్సూరెన్స్ కి సంబంధించి ఏదైనా సరే ఆఫర్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి మీకు మీ వ్యాలెట్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఇక్కడ మీరు చూడొచ్చు రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైనా సరే మీకు డైరెక్ట్ గా మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది క్లియర్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది యాడ్ కావడం జరుగుతుంది అన్నట్టు. దాంతో పాటుగా షాపింగ్ కి సంబంధించి అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా క్లిక్ కి సంబంధించినవి కూడా మీరు అమెజాన్ షాపింగ్ లెవెల్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దాంతో పాటుగా ఇంకా అన్ని కూడా ఫ్లిప్కార్ట్ షాపింగ్ లెవెల్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి అంటే మనకి ఏదైతే మనం దీని నుంచి వెళ్ళి షాపింగ్ చేశామో, షాపింగ్ చేసిన తర్వాత మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానిపైన రిటర్న్ పాలసీ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, జస్ట్ ఆ ఇన్వాయిస్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ గా మనకు రావాల్సిన క్యాష్ బ్యాక్ ఆ పర్సెంటేజ్ వైజ్ గా మనకు రావాల్సిన క్యాష్ బ్యాక్ అనేది మన వ్యాలెట్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా మనం అదనంగా ఇన్కమ్ అనేది సేవ్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఇక్కడ. మనం నార్మల్ గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటి నుంచి చేస్తుంటాం షాపింగ్లు. బట్ మన యాప్ త్రో వెళ్ళి చేయడం ద్వారా మనకి ఏంది అని అంటే ఎక్స్ట్రా బెనిఫిట్, మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అనేది ఉంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ఇప్పటి వరకు ఫ్రీ సర్వీసెస్ గురించి తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు పెయిడ్ సర్వీస్ల గురించి తెలుసుకుందాం. పెయిడ్ సర్వీస్ల గురించి తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అని అంటే మన మెంబర్షిప్ ని మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటది. లైఫ్ టైం మెంబర్షిప్ అమౌంట్ 1770 ఏదైతే ఉందో 1770 తోని మనం లైఫ్ టైం ఈ బెనిఫిట్స్ అన్ని తీసుకుంటూ మనం ఎర్నింగ్ ఆపర్చునిటీ కోసం మనం ఏం చేస్తున్నాం, లైఫ్ లో ఒక్కసారి 1770 రూపాయలతో మనం అప్గ్రేడ్ అవుతున్నాం. మరి 1770 రూపాయలని యాడ్ చేయడం ఎలా, అప్గ్రేడ్ చేయడం ఎలా అనేది చూసినట్లయితే ఫస్ట్ యాడ్ మనీ ప్రాసెస్ విత్ డెబిట్ కార్డ్. ఇక్కడ చూసినట్లయితే ఏం లేదు, మీరు సింపుల్ గా యాప్ లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే వ్యాలెట్ అనేది క్లిక్ చేస్తారు. వ్యాలెట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ షో చేస్తాయి. సెండ్ మనీ ఒకటి, యాడ్ మనీ ఒకటి, రీడీమ్ అని చెప్పేసి ఒకటి. మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు యాడ్ మనీ చేయాలి. యాడ్ మనీకి సంబంధించి యాడ్ మనీ ఆప్షన్ క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ షో చేస్తున్నాయి. బట్ ఇక్కడ మినిమం యాడ్ అమౌంట్ ఎంత ఉండాలి అని అంటే 100 రూపీస్. మినిమం 100 కంటే తక్కువ మీరు ఇస్తే తీసుకోదు అన్నట్లు. అబోవ్ 100 మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఎంత యాడ్ చేస్తున్నాం అని అంటే ఒక మెంబర్షిప్ అప్గ్రేడ్ చేయడం కోసం 1770 రూపాయలు మనం యాడ్ చేయాల్సి ఉంది. కాబట్టి డైరెక్ట్ గా మనం ఎంటర్ చేసినా సరే లేదంటే మిడిల్ లో 1770 రూపాయలు సెలెక్ట్ చేసుకున్నా సరే యాడ్ మనీ అనేది క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది.
ఈ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ పేయూ మనీ అని చెప్పేసి. ఐసిఐసిఐ పే చూపిస్తుంది. ఇక్కడ మాత్రం ఒకటే చూపిస్తుంది మీకు. 3 పేమెంట్ గేట్వేస్ చూపిస్తుంది. ఫ్రీ చార్జ్ అండ్ పేయూ మనీ అండ్ ఐసిఐసిఐ పే. ఈ విధంగా చూపిస్తుంది. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకున్నాం. చూజ్ చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్ గా ఈ విధంగా నెక్స్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. రూ. 1770 మనం యాడ్ చేస్తున్నాం. అది ఎలా యాడ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి నెక్స్ట్ విండోలో పేటిఎం త్రూనా లేదంటే కార్డ్స్ నుంచా, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వ్యాలెట్సా, ఈఎంఐ ఈ విధంగా చూపిస్తుంది. బట్ మనం ఇప్పుడు ఏ ప్రాసెస్ లో యాడ్ చేయాలనుకుంటున్నాం, డెబిట్ కార్డ్ నుంచి యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. 16 డిజిట్స్ మన డెబిట్ కార్డ్ నెంబర్, ఐదర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఏదైనా సరే 16 అంకెల కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఎక్స్పైరీ మంత్ అండ్ ఇయర్, ఎక్స్పైరీ మంత్ ఏదైతే ఉందో మంత్ ఇయర్ ఎంటర్ చేస్తాం. సివివి కార్డ్ బ్యాక్ సైడ్ లో 3 డిజిట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ 3 డిజిట్ నెంబర్ ని మనం ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పే అనేది మనం ఈ విధంగా ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ కార్డ్ నెంబర్, ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ అండ్ సివివి ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్లీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేశారు. ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇది ప్రాసెస్ జరుగుతుంది అన్నట్లు. జరిగిన తర్వాత డైరెక్ట్ గా మీరు ఏ బ్యాంక్ కార్డ్ అయితే మీరు ఎంటర్ చేశారో ఆ బ్యాంక్ కి సంబంధించి బ్యాంకింగ్ పోర్టల్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ వాటికి సంబంధించిన పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. ఆ వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే లెస్ దాన్ 2 minutes 120 seconds లోపల మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఇట్లా స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ప్రాసెస్ జరుగుతుంటది అన్నట్లు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ విధంగా కొద్దిసేపు బ్రౌజ్ అవుతాది. మనం కంగారు పడి రీఫ్రెష్ చేయడం కానీ లేదంటే బ్యాక్ వెళ్ళడం కానీ చెయ్యొద్దు. ఇది డైరెక్ట్ గా మనం మన వ్యాలెట్ లోకి రీడైరెక్ట్ అయ్యే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. 1 నిమిషం పాటు వెయిట్ చేసిన తర్వాత మనకి ఆఫ్టర్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డైరెక్ట్ గా ఈ విధంగా వ్యాలెట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. వ్యాలెట్ లో మనం రూ. 1770 యాడ్ చేసాం కదా, ఈ విధంగా వ్యాలెట్ ప్లస్ సింబల్ లో రూ. 1770 అని చెప్పేసి షో చేయడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చే వరకు కూడా మీరు ఏ మాత్రం బ్యాక్ ప్రెస్ చేయడం కానీ రీఫ్రెష్ చేయడం కానీ చెయ్యొద్దు. తర్వాత నెక్స్ట్ గూగుల్ పే నుంచి ఎలా యాడ్ చేయాలి అని అంటే వెరీ సింపుల్. ఇది కూడా ఏం లేదు, వ్యాలెట్ ఓపెన్ చేస్తారు. వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత యాడ్ మనీ, సేమ్ ప్రొసీజర్. మీరు ఇంకా యాడ్ మనీ ఎప్పుడు చేసినా సరే పేమెంట్ గేట్వే మెథడ్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు కానీ ప్రొసీజర్ మాత్రం ఒకటే అన్నట్లు. సేమ్ 1770 యాడ్ చేసిరు, యాడ్ మనీ అన్నారు, పేయూ మనీలోకి వెళ్ళిరు. తర్వాత ఇక్కడ మనం గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇవేవైతే ఉన్నాయో యూపీఐ పేమెంట్స్ కి సంబంధించి ఏ మెథడ్ మీరు యూజ్ చేసినా కూడా ఇక్కడ యూపీఐ అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్లు. యూపీఐ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీ యూపీఐ ఐడి అనేది ఉంటుంది అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు రాము కొప్పునూరు. నాది ఎలా ఉంటుంది అని అంటే ramu.kohinoor@okSBI.com అని చెప్పేసి ఈ విధంగా ఓకే ఎస్బీఐ, ఓకే హెచ్డిఎఫ్సి, ఓకే యాక్సిస్ ఈ విధంగా ఉంటది అన్నట్లు. సో ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు యాక్సిస్ బ్యాంక్ నుంచి. సో ఇక్కడ కమల్ 09 సరియట్ 8 ఓకే యాక్సిస్ అని చెప్పేసి ఉంది. ఒక్కసారి మనం ఇది ప్రాపర్ గా మనం ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ గ్రీన్ మార్క్ అనేది వస్తుంది, వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేయాల్సి ఉంటది అన్నట్లు. ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇది బ్రౌజ్ అవుతుంటది. బ్రౌజ్ అవుతున్నప్పుడు డైరెక్ట్ గా మనకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అది గూగుల్ పే కి సంబంధించిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసినా సరే లేదంటే మీరు గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేస్తే అక్కడ 1770కి సంబంధించి ఒక రిక్వెస్ట్ అనేది నెక్స్ట్ జెన్ నుంచి రావడం జరుగుతుంది అన్నట్లు. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా షో చేస్తుంది గూగుల్ పేలో నెక్స్ట్ మనీకి సంబంధించి ఒక రూ. 1770 పే చేయమని చెప్పేసి మీకు రిక్వెస్ట్ వచ్చింది, మీరు పేమెంట్ చేస్తారా అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. ఎస్, నేను పేమెంట్ చేస్తా అని చెప్పేసి మీరు పే క్లిక్ చేసి మీ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్ గా పేమెంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ డిక్లైన్ అనేది క్లిక్ చేసిండ్రు అంటే ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది అన్నట్లు. సో పే క్లిక్ చేస్తారు, తర్వాత మీ పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్ గా రూ. 1770 అనేది మీ వ్యాలెట్ లో గూగుల్ పే ద్వారా యాడ్ కావడం జరుగుతుంది అన్నట్లు. నెక్స్ట్ ఫోన్ పే నుంచి మనీ యాడ్ చేయడం ఎలా? సేమ్ ప్రొసీజర్. ఫోన్ పే నుంచి కూడా ఏం లేదు, వెరీ సింపుల్. వ్యాలెట్ ఓపెన్ చేసిరు, రూ. 1770 ఎంటర్ చేసిరు, యాడ్ మనీ అన్నారు, పే మనీది సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ వ్యాలెట్స్
యూపీఐ ఆర్ వ్యాలెట్ క్లిక్ చేసిర్రు. వ్యాలెట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాలెట్స్ మనకి ఎయిర్టెల్ వ్యాలెట్ కావచ్చు, ఫ్రీ చార్జ్, జియో మనీ, పేటిఎం, పేజ్ యాప్, ఫోన్ పే. ఫోన్ పే అనేది ఒక వ్యాలెట్ కాబట్టి వ్యాలెట్ లో ఉంది మనకి ఆప్షన్. ఫోన్ పే క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేశారు అని అంటే నెక్స్ట్ ఫోన్ పే క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ డైరెక్ట్ గా లాగిన్ అవ్వడం కోసం మీ మొబైల్ నెంబర్ అడిగింది. తర్వాత ఓటీపీ అడిగింది. ఓటీపీ మీ మొబైల్ నెంబర్ కి లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి లాగిన్ అని చెప్పేసి మీరు లాగిన్ అయినట్లయితే నెక్స్ట్ మనకి పేమెంట్ మెథడ్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. ఫోన్ పే కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే ఫోన్ పే డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, రూ. 1770 ఏదైతే రిక్వెస్ట్ పెట్టినరో ఆ రూ. 1770కి సంబంధించి పేమెంట్ చేయమని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ. చూపించిన తర్వాత మీరు పే అనేది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ఎంపిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ గా పే అనేది క్లిక్ చేసి ఎంటర్ చేసినట్లయితే రూ. 1770 అనేది మీ వ్యాలెట్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా మనం 3 మెథడ్స్ లో మనం కార్డ్స్ నుంచి చేసాం, గూగుల్ పే నుంచి చేసాం, ఫోన్ పే నుంచి చేసాం. బట్ నా బెటర్ సజెషన్ ఏంటి అని అంటే మీరు ఈ థర్డ్ పార్టీ వ్యాలెట్స్ యాడ్ మనీ కోసం ఉపయోగించకుండా ఐదర్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ నుంచి మీరు యూజ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది అన్నట్లు రిజల్ట్. సో ఇలా పేమెంట్ కొన్ని సందర్భంలో మనం గూగుల్ పే నుంచి, ఫోన్ పే నుంచి పేమెంట్స్ చేస్తుంటాం. చేసినప్పుడు ఆ మనీ అనేది మనకు కట్ అయిపోతుంది. బట్ మన వ్యాలెట్ కి మాత్రం రాదు. మనం ఊరికే టెన్షన్ పడిపోతుంటాం. సో మనం టెన్షన్ పడకుండా కూల్ గా మనం ఆలోచించి చేయాల్సిన పని ఏంటి అని అంటే ఇమీడియట్ గా మనం ఒక పని చేయాల్సి ఉంటది. ఇక్కడ మీకు యాప్ ఓపెన్ చేసినట్లయితే వ్యాలెట్ కింద ఒక ప్లస్ సింబల్ కి సంబంధించి ఒక బటన్ ఉంటుంది. ప్లస్ సింబల్ లో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేసినట్లయితే మీకు కింద పూర్తిగా డౌన్ లో పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది అన్నట్లు. ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అనేది ఒక్కసారి క్లిక్ చేసి మీరు డేట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటది. ఈ రోజు చేసింది అయితే డైరెక్ట్ గా ఈ రోజే చూపిస్తుంది. ఒక 2-3 రోజుల క్రిందిది అయితే డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రోజు జరిగిన పేమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో యాడ్ మనీకి సంబంధించి ఎవ్రీ పేమెంట్ మనకు అక్కడ షో చేయడం జరుగుతుంది అన్నట్టు. సో షో చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు చెక్ స్టేటస్ అని చెప్పేసి మనకి కింద కనిపిస్తుంది. పైన మాత్రం 3 ఫెయిల్డ్ అని చెప్పేసి చూపిస్తున్నాయి. చెక్ స్టేటస్ అనేది ఎందుకు కనిపిస్తుంది అని అంటే మనం ఇందాకే రూ. 1770 యాడ్ చేసాం. ఆ అమౌంట్ అనేది డెబిట్ అయింది. బట్ మనకి ఇంకా క్రెడిట్ అవ్వలేదు. కానప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ విధంగా చెక్ స్టేటస్ అని చెప్పేసి చూపిస్తుంది. చూపించినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చెక్ స్టేటస్ అనేది ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఒక 15 నిమిషాలు టైం తీసుకుంటది అది సిస్టమ్ అనేది. వెయిట్ ఫర్ 15 మినిట్స్ అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఒక 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనీ అనేది మన వ్యాలెట్ లో యాడ్ కావడం జరుగుతుంది. సో థర్డ్ పార్టీ వ్యాలెట్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో ఇక్కడ కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఎందుకు అని అంటే మధ్యలో మనకి థర్డ్ పార్టీ వ్యాలెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. తర్వాత పేమెంట్ గేట్వే వాళ్ళు ఉంటారు. తర్వాత మన కంపెనీ ఉంటుంది, మన బ్యాంక్ ఉంటుంది. సో ఈ విధంగా 4 చేతులు మారేసరికి కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఒక 15 నిమిషాలు వెయిట్ చేయాల్సి ఉంటది అన్నట్లు. కార్డ్ నుంచి అయితే డైరెక్ట్ గా ఇమీడియట్ గా యాడ్ అయిపోతుంది అన్నట్లు. సో పేమెంట్ ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా అనే విషయాన్ని మీరు ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నట్లు. సో ఈ విధంగా మనం మనీ అనేది యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్గ్రేడ్ మెంబర్షిప్ చేసుకోవాల్సి ఉంది. మరి ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, హౌ టు అప్గ్రేడ్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది చూసినట్లయితే ఏం లేదు, వెరీ సింపుల్. ఇది కూడా మీకు ప్లస్ సింబల్ ఏదైతే ఉందో యాప్ లో ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి. వ్యాలెట్ కి డౌన్ లో ఉంటుంది ప్లస్ సింబల్. అక్కడ క్లిక్ చేసిన తర్వాత రూ. 1770 యాడ్ చేసుకున్న తర్వాత ప్రొసీజర్ ఇదంతా కూడా. 1770 యాడ్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేశారు. ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మీకు థర్డ్ ఆప్షన్ లో అప్గ్రేడ్ అని చెప్పేసి కనిపిస్తుంది గ్రీన్ కలర్ లో. అప్గ్రేడ్ అనే ఆప్షన్స్ ని మీరు ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డైరెక్ట్ గా ఒక విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయిన తర్వాత మనం సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఏదైతే ఉందో మన అప్గ్రేడ్ మెంబర్షిప్ కోసం రూ. 1770 పేమెంట్ చేస్తున్నాం కదా లైఫ్ లో ఒక్కసారి. ఆ పేమెంట్ దేనికోసం చేస్తున్నాం అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది అన్నట్టు. సబ్స్క్రిప్షన్ అమౌంట్ యాక్చువల్లీ 1500 లైఫ్ టైం మెంబర్షిప్ కోసం 1500 పే చేస్తున్నాం. జిఎస్టీ 18% జిఎస్టీ 270 పే చేస్తున్నాం. మొత్తంగా రూ. 1770 అనేది మనం పే చేస్తున్నాం. వన్స్ యూ అప్గ్రేడ్ యువర్ అకౌంట్ యూ విల్ బి రివార్డెడ్ విత్ 1500 రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ షో చేయడం కూడా జరుగుతుంది. వాటిని షాపింగ్ పర్పస్ లో ఎక్కడైనా యూజ్ చేసుకునేది ఏంటి అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నట్లు. సో అప్గ్రేడ్ మెంబర్షిప్ చేసుకునేటప్పుడు మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేసాం, పాన్ లో ఉన్న విధంగా మనం నేమ్ ని ఎంటర్ చేసాం.
బట్ ఇప్పుడు మాత్రం మనం ఏం చేస్తున్నాం, పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాం. ఎందుకోసం అనంటే ట్యాక్స్ పెయిడ్ ఇన్కమ్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి కట్ అయిన ట్యాక్స్ అనేది మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అందులో జమ కావడం కోసం మనం ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాం. తర్వాత ఆధార్ నెంబర్ అడిగింది. ఆధార్ నెంబర్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఆధార్ నెంబర్ ఇవ్వకపోయినా సరే అన్నట్లు. దాంతో పాటుగా నామినీ నేమ్ ఎందుకు అడుగుతుంది అని అంటే, మనం ఉన్నన్ని రోజులు మనం బిజినెస్ చేస్తాం. మనం ఏదో ఒక కారణం చేత మనం ఎక్స్పైర్ అయిన రోజు కూడా టీమ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో మనం ఎవరినైతే నామినీగా పెట్టామో వాళ్ళకి రావడం జరుగుతుంది అన్నట్లు. మనకి ఇక్కడ 3 జనరేషన్ బెనిఫిట్ అనేది ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, నామినీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. సో దయచేసి గుర్తుంచుకోండి, ఎక్కడ మనం ఏ లెటర్ ఫిల్ చేసినా సరే క్యాపిటల్ లెటర్ లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ నామినీ ఏజ్ ఎంత, నామినీ ఏజ్ ఎంటర్ చేస్తాం. తర్వాత నామినీ రిలేషన్, నామినీ మనకి ఏమైతారు, మదరా, ఫాదరా, లేకపోతే వైఫా, చిల్డ్రనా ఏంటి అనేది ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఏరియా పిన్ కోడ్ అనేది ఎంటర్ చేస్తాం. మన ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అన్నట్లు. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది మీకు రావడం జరుగుతుంది. దాని తర్వాత షేర్ రెఫరల్ లింక్ అని చెప్పేసి ఒక లింక్ కూడా, మీ రెఫరల్ లింక్ కూడా జనరేట్ కావడం జరుగుతుంది అన్నట్లు. సో ఇక్కడి వరకు ఈ ప్రొసీజర్ జరిగినట్లయితే మీరు అప్గ్రేడ్ మెంబర్షిప్ చేసుకున్నట్లు లెక్క అన్నట్లు, ఇది అన్నట్లు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక పని చేయాల్సి ఉంటది అన్నట్లు. సర్వీసులు అన్ని యూజ్ చేసుకోవాలి అని అంటే కేవైసీ, నో యువర్ కస్టమర్, కేవైసీ చేయాల్సి ఉంటది అన్నట్లు. కేవైసీ ఎలా చేయాలి అని అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇది కూడా మనకి యాప్ ఓపెన్ చేయగానే మనకి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో 3 లైన్స్ అనేది కనిపిస్తుంటది అన్నట్లు, మెనూ. ఆ మెనూ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ షో చేస్తున్నాయి. 4th ఆప్షన్ చూసినట్లయితే అప్డేట్ యువర్ కేవైసీ. అప్డేట్ యువర్ కేవైసీ అనేది 4th ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. మనకి ఇక్కడ న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు 3rd స్టెప్ లో చూసినట్లయితే 3rd స్టెప్ లో న్యూ విండో అనేది ఓపెన్ అయింది. న్యూ విండో ఓపెన్ అయిన తర్వాత పాన్ కార్డ్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటది. ఆధార్ అనేది ఆప్షనల్, మీరు ఎంటర్ చేసినా సరే చేయకపోయినా సరే మీ ఇష్టం. బట్ పాన్ కార్డ్ నెంబర్ మాత్రం క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత దాని కిందనే మీకు బ్లూ కలర్ లో పాన్ కార్డ్ కి సంబంధించి ఫోటోని అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. ఫ్రంట్ సైడ్, ఓన్లీ ఫ్రంట్ సైడ్, బ్యాక్ అవసరం లేదు. ఆధార్ అప్లోడ్ చేయాలనుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్ల మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటది అన్నట్లు. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మనం ఒక 3 నుంచి 4 గంటలు వెయిట్ చేయాల్సి ఉంటది. ఎందుకు అనంటే కేవైసీ వెరిఫికేషన్ అయ్యే వరకు కూడా మనం పెయిడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకునే అవకాశం అనేది లేదు. కాబట్టి 3 to 4 వర్కింగ్ అవర్స్ లో మనకి కేవైసీ అనేది పూర్తి కావడం జరుగుతుంది అన్నట్లు. కేవైసీ పూర్తి అయింది. తర్వాత ₹1770 సంబంధించి ఇన్వాయిస్ కాపీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు కంపెనీ. హౌ టు డౌన్లోడ్ యువర్ ఇన్వాయిస్ కాపీ, ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అంటే ఏం లేదు, వెరీ సింపుల్. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత వ్యాలెట్ కి కింద ఏదైతే ప్లస్ సింబల్ ఉందో ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఇన్వాయిస్ అని చెప్పేసి ఒక మెనూ అనేది ఉంటుంది. ఆ ఇన్వాయిస్ ని మీరు ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా నెక్స్ట్ మనీ నుంచి మీకు మీరు ఏదైతే ₹1770 పేమెంట్ చేశారో దానికి సంబంధించి ఇన్వాయిస్ కాపీ కూడా మీకు జనరేట్ కావడం జరుగుతుంది అన్నట్లు. సో ఇక్కడ మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్వాయిస్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ కూడా తీసుకునే అవకాశం అనేది ఉంది అన్నట్లు. సో ఇది అన్నట్లు. దాని తర్వాత సెక్యూరిటీ పిన్ ని జనరేట్ చేసుకోవడం ఎలా? ఇప్పుడు మనం గూగుల్ పేకి, ఫోన్ పేకి మనం ఏం చేస్తుంటాం, సెక్యూరిటీ పిన్ ఎవరు కూడా మన ప్రమేయం లేని ఎవరు ఓపెన్ చేయడానికి వీలు లేకుండా మనం ఏం చేస్తాం, ఒక పిన్ అనేది జనరేట్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మన ప్రమేయం లేకుండా మనకి సంబంధించి ట్రాన్సాక్షన్ ఏది జరగకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామనంటే మన వ్యాలెట్ కి కూడా ఒక సెక్యూరిటీ పిన్ అనేది మనం సెట్ చేసుకునే అవకాశం అనేది ఉంది అన్నట్లు. సో ఎలా సెట్ చేసుకోవచ్చు అని అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ప్లస్ సింబల్ క్లిక్ చేస్తారు. మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ అన్ని మీరు చూసినట్లయితే టాప్ లో మనకి జనరేట్ పిన్ అని చెప్పేసి ఆప్షన్ అనేది కనిపించడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ జనరేట్ పిన్ అనేది ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీరు ఎప్పుడైతే న్యూ యూజర్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పిన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం. దెన్ నెక్స్ట్ టైం పిన్ అగైన్ అండ్ అగైన్ మనం చేంజ్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం ఇక్కడ చార్జ్ చేయడం జరుగుతుంది ₹1. మీరు ఎప్పుడు చేంజ్ చేసినా సరే ₹1 అనేది మీ వ్యాలెట్ లో ఉన్న డబ్బుల నుంచి కట్ కావడం జరుగుతుంది అన్నట్లు. సో ఫస్ట్ టైం మాత్రం ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు జనరేట్ న్యూ పిన్ అని చెప్పేసి వస్తుంది. అక్కడ మీరు పిన్ నెంబర్ 5 డిజిట్స్ పిన్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ ఎంట్రీ చేసిన పిన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు మర్చిపోయినప్పటికీ మళ్ళీ కొత్త పిన్ ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఎలా అనంటే ఫర్గాట్ పిన్ అని చెప్పేసి ఉంటుంది. అది మీరు క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ మీరు 5 డిజిట్స్ పిన్ అనేది
మళ్ళీ సెట్ చేసుకునే అవకాశం అనేది ఉందన్నట్లు. కానీ ఫస్ట్ టైం చేసిన దానికి మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్. దెన్ నెక్స్ట్ టైం మీరు ఎన్ని సార్లు పిన్ చేంజ్ చేసుకున్నా సరే ₹1 అనేది చార్జ్ చేయడం జరుగుతుంది అన్నట్లు. తర్వాత నెక్స్ట్ మనం సర్వీస్‌ల విషయానికొస్తే రీచార్జ్ చేయడం ఎలా? నెక్స్ట్ మనీ యాప్ నుంచి రీచార్జ్ చేయడం ఎలా అనేది చూసుకున్నట్లయితే, మనకి ఇక్కడ యాప్‌లో మనకి పైన మనకి రీచార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ గ్రీన్ కలర్‌లో. దాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మొబైల్ నంబర్ అని చెప్పేసి అడుగుతుంది. మొబైల్ నంబర్ మీరు మాన్యువల్‌గా ఎంటర్ చేయొచ్చు. లేదంటే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి కూడా మీరు రీచార్జ్ చేసే అవకాశం అనేది ఉంది. సో, ఇక్కడ మీ కాంటాక్ట్ అనేది కూడా మీ ప్రొఫైల్ ఇక్కడ ప్రొఫైల్ సింబల్ లాగా కాంటాక్ట్ లిస్ట్ అనేది కనిపిస్తుంది చూడండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఇమేజ్‌లో దాన్ని క్లిక్ చేస్తే మీకు కాంటాక్ట్ లిస్ట్ మొత్తం కనిపిస్తుందన్నమాట. అందులో ఉన్న వాళ్ళకి కూడా రీచార్జ్ చేయొచ్చు. సో, మొత్తం మీద మనం మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తాం. తర్వాత ఆపరేటర్ ఏది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్లు. అంటే జియోనా, బిఎస్ఎన్ఎలా, ఐడియానా ఏంటి, వోడాఫోనా ఏంటి అనేది మనం ఆపరేటర్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆపరేటర్ సర్కిల్ తెలంగాణనా, ఏపీయా, కర్ణాటకనా ఏంటి అనేది మనం సర్కిల్ కూడా సెలెక్ట్ చేస్తాం. తర్వాత బ్రౌజ్ ప్లాన్స్. మీ ఎగ్జాక్ట్‌లీ ప్లాన్ మీకు తెలిసినట్లయితే మీరు డైరెక్ట్‌గా ఎంటర్ చేస్తే సరిపోతుంది. 399 జియో ఉంది. 399 ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదంటే మీకు ప్లాన్ తెలవకపోతే మాత్రం మీరేం చేయాలి, బ్రౌజ్ ప్లాన్ అనేది క్లిక్ చేసి అక్కడున్న ప్లాన్స్ ఏవి, మనకేది కావాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. దెన్ మనం ఏం చేయాలి అనంటే ప్రొసీడ్ టు రీచార్జ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు వోడాఫోన్ రీచార్జ్ చేస్తున్నాం మనం. వోడాఫోన్‌కి సంబంధించి ఈ విధంగా ఓపెన్ అయింది. మనం రీచార్జ్ అమౌంట్ ఎంత 399. వాలెట్‌లో బ్యాలెన్స్ ఎంతుంది? ₹4272 ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మనం అప్‌గ్రేడ్ మెంబర్‌షిప్ చేసుకున్నప్పుడు 1550 రివార్డ్ పాయింట్లనేది వచ్చినాయి. ఆ రివార్డ్ పాయింట్‌లను సర్వీస్ కోసం వాడుకోవచ్చు. ఈ రీచార్జ్ సెక్టర్‌లో కూడా 1% మనం ఆ రివార్డ్ పాయింట్‌లను యూజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ రివార్డ్ ఆర్ డిస్కౌంట్ పాయింట్స్ అని చెప్పేసి చిన్న బాక్స్ కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే రివార్డ్స్ యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఒకవేళ మీరు దాన్ని క్లిక్ చేయలేదనుకోండి, 399 డైరెక్ట్‌గా మీ వాలెట్ నుంచి డెబిట్ కావడం జరుగుతుందన్నట్టు. ఒకవేళ దాన్ని క్లిక్ చేస్తే ఏమైతుంది, 100కి ₹1 లెక్కన మనకి వేవ్ అవుతుందన్నట్లు. ఇక్కడ 399కి ₹3.99 అనేది మనకి లెస్ అయింది. రిమైనింగ్ అమౌంట్ ₹395.01 మనం పే చేస్తే సరిపోతుందన్నట్లు. సో, ఈ విధంగా మనం లైఫ్ టైమ్ మనకున్న రివార్డ్ పాయింట్‌లను మనం యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో, రీచార్జ్‌కి సంబంధించి ప్రొసీజర్ ఇదన్నట్లు. సో, ఈ విధంగా ప్రొసీడ్ టు పే అనేది మనం క్లిక్ చేస్తే ఫైనల్‌గా మనకి రీచార్జ్ కావడం జరుగుతుందన్నట్లు. సో, దెన్ డీటీహెచ్‌కి సంబంధించి టీవీ రీచార్జ్ చేయాలనుకుంటున్నాం మనం. ఎనీ డీటీహెచ్, ఏ డీటీహెచ్ అయినా చేయొచ్చు. దానికి ఒక వీసీ నంబర్ అనేది ఉంటదన్నట్లు టీవీకి. ఆ వీసీ నంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. దాని తర్వాత అది ఏ ఆపరేటర్‌కి సంబంధించిన అనేది మనం డీటీహెచ్, డిష్ టీవీయా లేకపోతే టాటా స్కైయా, వీడియోకానా ఏంటి అనేది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటది. తర్వాత ఇక్కడ కిందొచ్చేసరికి కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంటది మనకి. రెస్ట్ ఆఫ్ ఇండియా అని ఒక ఆప్షన్ ఉంటది. సౌత్ ఇండియా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది. సౌత్ ఇండియా మీన్స్ మనకి మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఈ స్టేట్స్ అన్నీ గూడా సౌత్ ఇండియా దాంట్లో ఉంటాయి. ఇవి గాకుండగా మిగతాయన్నీ గూడా నార్త్‌లో ఉండేటివి రెస్ట్ ఆఫ్ ఇండియా అని జెప్పేసి ఆప్షన్ ఉంటదన్నట్టు. రాజస్థాన్ తర్వాత మిజోరాం ఈ విధంగా కాశ్మీర్ ఇవన్నీ గూడా రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుందన్నట్లు. సో, మనం దీన్ని చూసుకోవాల్సి ఉంటది. దాని తర్వాత రీచార్జ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటది ఇక్కడ. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గావచ్చు వచ్చి టీవీ రీచార్జ్ చేయమని జెప్పేసి ఒక ₹510 రీచార్జ్ చేయండి అని జెప్పేసి చెప్తారన్నట్లు. బట్ వాళ్ళ ప్లాన్ ఏముంటదంటే వాళ్ళు రెగ్యులర్‌గా బయటెళ్లి సర్విస్ ప్రొవైడర్‌తోని చేపించుకుంటారు. 500 వాళ్ళ ప్లాన్ ఉంటే అతనేం చేస్తాడు అనంటే ₹10 ఎక్స్‌ట్రాగా సర్విస్ కోసం ₹10 ఎక్స్‌ట్రాగా తీసుకోవడం జరుగుతుంది. ₹510 అని చెప్పేసి చెప్తాడన్నట్టు. వీళ్ళు కూడా మంత్లీ ₹510 పేమెంట్ చేస్తుంటారు. మన దగ్గరొచ్చి కూడా ₹510 రీచార్జ్ చేయమంటే మనం ఎక్స్‌ట్రా కమిషన్ తీసుకోము కాబట్టి మనం ఏం చేస్తాం 510 ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి మనం పేమెంట్ చేసిన తర్వాత రీచార్జ్ సక్సెస్ అని వస్తది. బట్ వాళ్ళకి ప్లాన్ అనేది యాక్టివేట్ కాదు. సో, ఎందుకు గాదు అనంటే 510లో ఏ ప్లాన్ అనేది లేదు. సో, అందుకోసం గాదు గాబట్టి, సో, 500 ఉంటే 500 ఎంటర్ జేయాలె. 499 ఉంటే 499 మాత్రమే ఎంటర్ చేయాలి. డిష్ టీవీ లాంటివి అయితే మీరు ఎంత ఎంటర్ చేసినా సరే ప్లాన్ ఏదైతే యాక్టివేట్ అయ్యి ఉంటదో అదే వస్తదన్నట్టు. 300 ప్లాన్ ఉంటే మీరు 400 అన్నా చేయొచ్చు, 290 అయినా చేయొచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. డిష్ టీవీలో మాత్రం ఆ ఒక్క వెసులుబాటు అనేది ఉంది. మిగతా దాంట్లలో ఎక్కడ గూడా లేదు. సో, దయచేసి నేను చేసే రిక్వెస్ట్ ఏంది అనంటే సెల్ఫ్‌గా మీరు వాడుకోండి. ఈ రీచార్జ్ గాని, డీటీహెచ్ గాని ఏదైనా గూడా.
మీ ఇంట్లోవి మీరు చేసుకోండి. అంతేగాని దీంట్ల పైన మీరు వ్యాపారం చేయాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకండి. సో ఇక్కడ మనం డిష్ టీవీ రీచార్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీసీ నెంబర్ ఎంటర్ చేసాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రీచార్జ్ మాదిరిగానే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రివార్డ్ ఆర్ డిస్కౌంట్ పాయింట్లు యూజ్ చేసుకుంటున్నాం. మనం 500 రీచార్జ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి రూ. 5 అనేది వేవ్ కావడం జరుగుతుంది. మైనస్ అవుతుంది మనకి. పేమెంట్ ఎంత చేస్తున్నాం, రూ. 495 పేమెంట్ చేస్తున్నాం ఫైనల్ గా. ప్రొసీడ్ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే మనకి రీచార్జ్ అనేది సక్సెస్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా రీచార్జ్ కి సంబంధించి మీరు ఏ సర్వీస్ వాడుకున్నా సరే 1% రివార్డ్స్ యూజ్ చేసుకుంటారు. ఫైనల్ గా ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన తర్వాత 2% క్యాష్ బ్యాక్ అనేది మళ్ళీ రిటర్న్ మనం పొందే అవకాశం అనేది ఉంది. ఇక్కడ మనం ఇందాక రీచార్జ్ చేసాం డిష్ టీవీకి సంబంధించి 500 కి 2% అంటే ₹5 మనకి 1% రివార్డ్స్ యూజ్ చేసుకున్నాం. 2% క్యాష్ బ్యాక్ అంటే మళ్ళీ తిరిగి ₹10 అనేది క్యాష్ బ్యాక్ గా మనం పొందే అవకాశం అనేది ఉంది అన్నట్టు. సో ఈ విధంగా మనం రీచార్జ్ సెక్టర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం రీచార్జ్ లో మనకి వోచర్స్ అండ్ ఆఫర్స్ అని చెప్పేసి ఉంటది అన్నట్లు. వోచర్స్ అండ్ ఆఫర్స్ లో చూసినట్లయితే మనము షాపింగ్ కి సంబంధించి ఈడ కాఫీ డే కి సంబంధించి, తర్వాత అరవింద్ కాటన్ కి సంబంధించి, బిగ్ బజార్ కి సంబంధించి చాలా చాలా వోచర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నట్లు మన యాప్ లో. బిగ్ బజార్ వోచర్ ఉంది. తర్వాత ప్యాంటలూమ్స్ కి సంబంధించింది ఉంది. తర్వాత పాన్ అమెరికాకి సంబంధించి ఉంది. హిమాలయ ప్రొడక్ట్స్ కి సంబంధించి ఉంది. మీకు ఏదైతే మీరు రెగ్యులర్ గా ఎక్కడైతే లైఫ్ స్టైల్ కి సంబంధించినవి ఉన్నాయి. తర్వాత బుక్ మై షోకి సంబంధించినవి ఉంటాయి. చాలా చాలా వోచర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అన్నట్లు. వీటిని కూడా మనం పర్చేజ్ చేయొచ్చు అన్నట్లు. వీటిని పర్చేజ్ చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే వోచర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్లు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బిగ్ బజార్ కి సంబంధించి గిఫ్ట్ వోచర్ మనం పర్చేజ్ చేస్తున్నాం అన్నట్లు. ఎలా పర్చేజ్ చేయొచ్చు అనేది మీరు చూసినట్లయితే మనం బిగ్ బజార్ ది మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ₹100 వోచర్ కావాలా, 200ది కావాలా, 300, 500, 1000, 5000, 10,000 మీకు ఎంత కావాలంటే అంతకి సంబంధించి మీరు గిఫ్ట్ వోచర్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎలా అనంటే మీ వాలెట్ లో ఉన్న మనీతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను, ఒక 500 కి సంబంధించి బిగ్ బజార్ గిఫ్ట్ వోచర్ నేను జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ రిసీవర్స్ నేమ్ దగ్గర నేమ్ ఎంటర్ చేశాను. రిసీవర్స్ ఈమెయిల్ ఐడి. ఎందుకు అనంటే ఇది మనకి ఈ ఈ ఆన్లైన్ లో వస్తుంది అన్నట్లు. ఇది ఫిజికల్ కాపీ రాదు, మనకి సాఫ్ట్ కాపీ వస్తుంది అన్నట్లు. ఇందులో ఒక వోచర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఏ ఈమెయిల్ ఐడికి ఈ వోచర్ కోడ్ రిసీవ్ అవ్వాలి అనేది ఇక్కడ అడుగుతుండ్రు అన్నట్లు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన తర్వాత రిసీవర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం, రిసీవర్ నేమ్ ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఈ గిఫ్ట్ కార్డు కి సంబంధించి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఏదైనా విచ్ చేయాలనుకుంటారు. ఇప్పుడు బిగ్ బజార్ కి సంబంధించి మా ఫ్రెండ్ మ్యారేజ్ అయింది. అతనికి బిగ్ బజార్ లో షాపింగ్ చేసే విధంగా నేను ఒక ₹500 ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో గిఫ్ట్, సో ఆ విధంగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి ఒక మెసేజ్ రాసి నేనేం చేశాను, ఇక్కడ ₹500 పర్చేజ్ చేస్తున్నా. ప్రొసీడ్ టు పే అని చెప్పేసి క్లిక్ చేయగానే మళ్ళీ మనకి నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఓపెన్ అవుతుంది. అక్కడ కూడా మనం రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ₹500 గిఫ్ట్ వోచర్ మనం పర్చేజ్ చేస్తున్నాం అనంటే 1% రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకోవచ్చు. సో అంటే ₹5 అనేది మళ్ళీ ఇక్కడ వేవ్ అవ్వబోతుంది మనకి. ₹495 మనం పేమెంట్ చేస్తున్నాం. సో మనకి ₹500 గిఫ్ట్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా ప్రొసీడ్ టు పేమెంట్ అనేది ఫైనల్ గా క్లిక్ చేసినట్లయితే మనకి గిఫ్ట్ వోచర్ అనేది మన ఈమెయిల్ ఐడికి రావడం జరుగుతుంది అన్నట్లు. ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసినట్లయితే హలో కమల్ కుమార్ సార్, నెక్స్ట్ మనీ సెంట్ యు ఎ గిఫ్ట్ వోచర్ అని చెప్పేసి ఆ గిఫ్ట్ వోచర్ కి సంబంధించి ఇక్కడ మెసేజ్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాడు. ఆ వోచర్ నెంబర్ కూడా మనకి ఇస్తాడు అన్నట్టు. ఈ నెంబర్ తీసుకెళ్లి మనం బిగ్ బజార్ లో షాపింగ్ చేసేటప్పుడు జస్ట్ ఈ నెంబర్ వోచర్ నెంబర్ చెప్పినామంటే టోటల్ బిల్ లో ₹500 అనేది మైనస్ కావడం జరుగుతుంది అన్నట్లు. సో ఇలా మీకు కావాల్సినంతకి సంబంధించి గిఫ్ట్ వోచర్ ని కూడా మీరు ఇక్కడ నెక్స్ట్ మనీ నుంచి పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేసే క్రమంలో 1% డిస్కౌంట్ పాయింట్స్ ఆర్ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే అర్థం చేసుకోండి, మనకి ఇచ్చే డిస్కౌంట్ పాయింట్లు కావచ్చు, రివార్డ్ పాయింట్లు కావచ్చు, మనం షాపింగ్ చేయడం కోసం బయట కూడా షాపింగ్ చేసే అవకాశం అనేది నెక్స్ట్ మనీలో తప్ప మరెక్కడా కూడా లేదు. సో ఇది అన్నట్లు. నెక్స్ట్ బిల్ సెక్షన్ కి సంబంధించి ఇక్కడ అన్ని ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. బిల్ సెక్షన్ లో మీరు ఏ సర్వీస్ యూజ్ చేసుకున్నా సరే మీకు ₹1 కూడా క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఎందుకు అనంటే అన్ని కూడా గవర్నమెంట్ కి సంబంధించిన సర్వీసెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఓన్లీ డిస్కౌంట్ పాయింట్లే మనకి 25% డిస్కౌంట్ పాయింట్లు అనేది తిరిగి పొందే అవకాశం అనేది ఉంది. సో మనం ఒక్కసారి బిల్ సెక్షన్ క్లిక్ చేసినట్లయితే ఏమేమి సర్వీసులు ఉన్నాయి అనేది చూసినట్లయితే మొబైల్ పోస్ట్ పెయిడ్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, గ్యాస్ బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది, బ్రాడ్ బ్యాండ్ కి సంబంధించి
పేమెంట్స్ ఉన్నాయి, ఎల్పిజి గ్యాస్ కి సంబంధించినవి ఉన్నాయి, ఇన్సూరెన్స్ కి సంబంధించినవి ఉన్నాయి, తర్వాత లోన్ రీపేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నట్లు. సో ఇప్పుడు మనం ఒక దాని గురించి తెలుసుకుందాం, పోస్ట్ పెయిడ్ బిల్ గురించి తెలుసుకుందాం. పోస్ట్ పెయిడ్ బిల్స్ అంటే ఇక్కడ చూడండి, రీఛార్జ్ అనేసరికి అందరూ కూడా రీఛార్జ్ లో మనకి 1% రివార్డ్స్ యూజ్ అవుతాయి, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి మనతో వాదిస్తుంటారు అన్నట్లు. పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ పైన రాదు. పోస్ట్ పెయిడ్ అనేది రీఛార్జ్ కాదు, ఇది బిల్ పేమెంట్. సో దానిపైన మనకి ఎటువంటి రివార్డ్స్ కానీ డిస్కౌంట్ పాయింట్లు కానీ అప్లికబుల్ కావు. ఓన్లీ బిల్ పేమెంట్ చేసిన తర్వాత 25% మనం తిరిగి డిస్కౌంట్ పాయింట్లు మాత్రమే పొందుతాం. సో ఎలా చేయాలి పోస్ట్ పెయిడ్ బిల్ అనేది చూసినట్లయితే, ఇక్కడ పోస్ట్ పెయిడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏ నెట్వర్క్ కి సంబంధించిన పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ బిల్ అని చెప్పేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది మంత్లీ వన్స్ వస్తుంటుంది బిల్ కాబట్టి ఫెచ్ బిల్ అనేది క్లిక్ చేసినట్లయితే ఆ మొబైల్ కి సంబంధించి ఎంత బిల్ మనం పే చేయాలి అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నట్లు. ₹244.68 బిల్ అనేది జనరేట్ అయింది. ఈ బిల్ ని నేను పేమెంట్ చేయాలి అని అంటే నా వ్యాలెట్ లో డబ్బులు అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వ్యాలెట్ అమౌంట్ ఎంత ఉంది? ₹2100 ఉంది. నేను ఇప్పుడు ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా 2100 నుంచి ఈ అమౌంట్ అనేది డెబిట్ అయిపోవడం జరుగుతుంది అన్నట్లు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, ఎటువంటి డిస్కౌంట్ పాయింట్లు కానీ రివార్డ్ పాయింట్లు కానీ యూజ్ అవ్వలేదు, ఎటువంటి క్యాష్ బ్యాక్ కూడా రాదు. 25% డిస్కౌంట్ పాయింట్లు మాత్రమే వస్తున్నాయి అన్నట్లు. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఏపీకి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ లో విలీనమైంది కాబట్టి ఏపీ బిల్ లేదు. తెలంగాణలో అప్రూవల్ కావాల్సి ఉంది కాబట్టి తెలంగాణ బిల్ కూడా లేదు. తెలుగు రాష్ట్రాల బిల్స్ తప్పించి ఈ పవర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ బిల్స్, తెలుగు రాష్ట్రాలు తప్పించి మిగతా స్టేట్స్ అన్ని కూడా ఉన్నాయి మన దగ్గర. సో వచ్చినప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అయినా కూడా ఇప్పుడు నేను ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తున్నాను. ఎలక్ట్రిసిటీ క్లిక్ చేశారు, తర్వాత ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది అన్నట్లు. మన తెలంగాణది అయితే టిఎస్ ఎస్పీ డిసిఎల్ ఉంటది, ఏపీది అయితే ఏపీసీపీ డిసిఎల్ అని ఉంటది. ఈ రెండు లేవు ఇప్పుడు కాబట్టి ఇక్కడ నేను అజ్మీర్ కి సంబంధించింది చేస్తున్నాను, రాజస్థాన్ది. సో మన కమల్ సార్ది రాజస్థాన్ కాబట్టి అక్కడికి సంబంధించిన బిల్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకటి నెంబర్ ఉంటుంది మనకి, యూనిక్ ఐడి ఒక నెంబర్ ఉంటుంది అన్నట్లు. ఆ నెంబర్ ఎంటర్ చేసాం. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ బిల్ యూసీ నెంబర్ అని చెప్పేసి ఉంటది అన్నట్టు. సో ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ బిల్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఈ మంత్ కి సంబంధించి ఎంత బిల్ అనేది మనకి జనరేట్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత ప్రొసీడ్ టు పే అనేది క్లిక్ చేసినట్లయితే మన వ్యాలెట్ నుంచి ఆ బిల్లింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది డెబిట్ కావడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ బిల్. గ్యాస్ బిల్ అని అంటే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎల్పిజి గ్యాస్ వేరు, నార్మల్ గా గ్యాస్ వేరు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ఉంటది అన్నట్లు. అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, అందులో డైరెక్ట్ గా గ్యాస్ అనేది డైరెక్ట్ గా అపార్ట్మెంట్ కే సరఫరా చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక మీటర్ పెడతారు, వాళ్ళు వాడుకున్న దాన్ని బట్టి నెల నెల ఆ బిల్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ గ్యాస్ అనేది క్లిక్ చేసినట్లయితే హైదరాబాద్ లో కూడా కొన్ని ఏరియాలో, చందానగర్ ఆ ఏరియాలో ఈ గ్యాస్ బిల్ అనేది పే చేసుకునే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ అదాని గ్యాస్, ఇక్కడ డిఫరెంట్ గ్యాస్ కంపెనీస్ లిస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మనకు ఆ కనెక్షన్ ఉన్నట్లయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే కస్టమర్ ఐడి ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ బిల్ అనేది క్లిక్ చేస్తే మనకి ఆ మంత్ కి సంబంధించి బిల్ ఎంత వచ్చిందో ఆ బిల్ ని మనం పేమెంట్ చేసుకోవచ్చు. దెన్ వాటర్ బిల్ కూడా సేమ్ క్యాన్ నెంబర్ అని చెప్పేసి ఉంటది అన్నట్టు. క్యాన్ నెంబర్ వాటర్ బిల్ కి సంబంధించి తెలంగాణలో ఒక 2-3 నెలల కింది వరకు కూడా వాటర్ బిల్ అనేది ఉండే. ఇప్పుడు కేసీఆర్ రద్దు చేయడం జరిగింది వాటర్ బిల్ కాబట్టి మనం వాటర్ బిల్ కూడా పే చేయక్కర్లేదు. బట్ ఏపీలో ఉంటే గనక క్యాన్ నెంబర్ అని చెప్పేసి ఉంటది. క్యాన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు వాటర్ బిల్ కూడా పేమెంట్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా పేమెంట్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ వాటర్ బిల్ చూడండి, కళ్యాణ్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి వాటర్ బిల్. ఇక్కడ కే నెంబర్ అని చెప్పేసి ఉంది, అంటే క్యాన్ నెంబర్. కే నెంబర్ అంటే క్యాన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఫెచ్ బిల్ అనేది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఆ బిల్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత పేమెంట్ చేయడం జరుగుతుంది అన్నట్లు. నెక్స్ట్ ఇంటర్నెట్ కి సంబంధించి బ్రాడ్బ్యాండ్ పోస్ట్ పెయిడ్ బిల్స్. బ్రాడ్బ్యాండ్ కి సంబంధించి మంత్లీ జనరేట్ అవుతుంది కదా ఇంటర్నెట్ బిల్ కూడా. అది కూడా మనకి ఏమేమి ఉన్నాయి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఇక్కడ మనతో టైఅప్ అయి ఉన్నారు అని అంటే యాక్టివ్ ఫైబర్ ఉంది, తర్వాత కనెక్ట్ బ్రాడ్బ్యాండ్ ఉంది, హాత్వే బ్రాడ్బ్యాండ్ ఉంది, టికోనా ఉంది, తర్వాత స్పెక్ట్రా, ఇట్లా ఎయిర్టెల్ ది చాలా ఉన్నాయి అన్నట్లు మనతో టైఅప్ అయి ఉన్నాయి.
సో మీరు ఇది దేన్నైతే పేమెంట్ చేయాలనుకుంటారో ఆ నెట్వర్క్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత హాత్వేర్ ని సెలెక్ట్ చేసినాను. ఇక్కడ కస్టమర్ ఐడి అడుగుతాది. కస్టమర్ ఐడి ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ బిల్ అనేది క్లిక్ చేసినట్లయితే ఆ బిల్ ఎంత ఉందో ఆ బిల్ మనకి జనరేట్ అవుతుంది. మనం పేమెంట్ చేస్తే వాలెట్ నుంచి అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది అన్నట్లు. సో నెక్స్ట్ మనం రెగ్యులర్ గా అందరం యూజ్ చేసేది ఏంటి అనంటే ఎల్పిజి గ్యాస్. పైన ఉన్న గ్యాస్ కాదు, ఈ కింద ఉన్న ఎల్పిజి గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. దీనికి సంబంధించి మనం ఇండియన్ కావచ్చు, భారత్ కావచ్చు, హెచ్పి కావచ్చు, ఈ 3 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ప్రధానంగా. సో ఇందులో మీరు ఏదైనా సరే సిలిండర్ బుక్ చేసుకోవాలి అనుకుంటే, రీఫిల్లింగ్ బుకింగ్ చేయాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది ప్రొవైడర్ ని. ఇక్కడ భారత్ కి సంబంధించి ఏమేమి అడుగుతుంది అనంటే రిజిస్టర్డ్ కాంటాక్ట్ నెంబర్ అడుగుతది. దాంతో పాటుగా ఎల్పిజి ఐడి అడుగుతది. ఈ 2 అడుగుతది అన్నట్టు. ఆ 2 ఎంట్రీ చేసి ఫెచ్ బిల్ అనంటే ఆ రోజు గ్యాస్ ధర ఎంత అయితే ఉందో అంత బిల్లు పేమెంట్ చేయమని చెప్పేసి అడుగుతుంది అన్నట్లు. అదే విధంగా ఇండియన్ గ్యాస్ కి సంబంధించి మొబైల్ నెంబర్ అడుగుతది. డిస్ట్రిబ్యూటర్ కోడ్ కూడా అడుగుతది అన్నట్టు. ఈ డిస్ట్రిబ్యూటర్ కోడ్ ఏడు ఉంటది అని అంటే మీకు ప్రీవియస్ గా ఏదైతే గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు ఒక రిసిప్ట్ ఇస్తాడో అందులో ఉంటది. లేదనంటే ఒక బాండ్ ఇస్తాడు అన్నట్టు మీ పేరు మీద. ఆ బాండ్ లో గ్యాస్ ఏజెన్సీ కోడ్ అనేది ఉంటది అన్నట్లు, డిస్ట్రిబ్యూటర్ కోడ్. ఆ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటది. కస్టమర్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ గా కస్టమర్ నెంబర్ అనేది, కస్టమర్ ఐడి అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ 3 డీటెయిల్స్ మీరు ఇండియన్ గ్యాస్ కి ఎంటర్ చేయాల్సి ఉంటది. దెన్ ఫెచ్ బిల్ అని అంటే ఆ రోజు గ్యాస్ ధర ఎంత అయితే ఉందో అంత గ్యాస్ ధరతో మనం బిల్ పేమెంట్ చేయడం జరుగుతుంది అన్నట్లు. నెక్స్ట్ హెచ్పికి వచ్చేసరికి కన్స్యూమర్ నెంబర్ అడుగుతుంది, డిస్ట్రిబ్యూటర్ ఐడి అడుగుతుంది అన్నట్టు, డిస్ట్రిబ్యూటర్ కోడ్. ఈ 2 అడుగుతుంది అన్నట్లు. సో ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫెచ్ బిల్ అని అంటే బిల్ అనేది జనరేట్ అవుతుంది. దెన్ పేమెంట్ చేసిన తర్వాత మనకి 25% మనం ఈ సర్వీస్లు ఏవి వాడుకున్నా సరే బిల్ పేమెంట్ లో 25% మనకి డిస్కౌంట్ పాయింట్లు అనేది జనరేట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకున్నాం. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించి ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ఐకాన్ ఉంది. ఆ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనతో ఎగ్జైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, స్టార్ యూనియన్ కి సంబంధించింది ఉంది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఉంది. సో చాలా హెచ్డిఎఫ్సి కి సంబంధించింది, టాటాకి సంబంధించి, మ్యాక్స్ భూపాకి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి అన్నట్లు. సో ఇవన్నీ కూడా మీరు ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించి పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంతైతే మనకి టర్మ్ ఆ పాలసీ ఏదైతే అమౌంట్ షో చేస్తుందో ఆ అమౌంట్ ని మనం డైరెక్ట్ గా పేమెంట్ చేయొచ్చు అన్నట్లు. దెన్ లోన్ రీపేమెంట్. లోన్స్ కి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని లోన్స్ అనేటివి ఉన్నాయి అన్నట్టు. బజాజ్ ఫిన్సర్వ్ కావచ్చు, తర్వాత క్యాప్రిక్ గ్లోబల్ హౌసింగ్ ఫినాన్స్ కావచ్చు, తర్వాత ముతూట్ ఫిన్కార్ఫ్ కి సంబంధించింది కూడా కావచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి అన్నట్లు లోన్ పేమెంట్ చేసేటివి. తర్వాత బజాజ్ ది కూడా ఉన్నాయి అన్నట్లు మన దగ్గర. అవన్నీ కూడా మనం మంత్లీ ఏదైతే పేమెంట్ చేసేది ఉందో దాన్ని కూడా మనం నెక్స్ట్ మనీలో ఉన్న ఆప్షన్ లోన్ రీపేమెంట్ ఆప్షన్ యూజ్ చేసి మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బిల్ సెక్షన్ లో ఉన్న అన్ని సర్వీస్లను మనం ఇప్పుడు ప్రధానంగా ఏవైతే వర్కింగ్ చేస్తున్నాయో అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకునే క్రమంలో ఎటువంటి రివార్డ్ పాయింట్లు కానీ డిస్కౌంట్ పాయింట్లు కానీ యూజ్ అవ్వవు. ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటి అని అంటే 25% డిస్కౌంట్ పాయింట్లు అనేది రావడం జరుగుతుంది అన్నట్లు. దెన్ బుకింగ్ సెక్షన్. బుకింగ్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి వ్యాలెట్ కి డౌన్ లో ఉంటుంది బుకింగ్ సెక్షన్. ఈ బుకింగ్ సెక్షన్ లో మీరు ఏ సర్వీస్ అయినా యూజ్ చేసుకోండి. 2% రివార్డ్ పాయింట్లు కానీ డిస్కౌంట్ పాయింట్లు కానీ యూజ్ అవుతాయి. ఎట్ ది సేమ్ టైం 5% వరకు మనం క్యాష్ బ్యాక్ అనేది పొందే అవకాశం అనేది ఉంది అన్నట్లు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అని అంటే బస్ బుకింగ్ చేస్తున్నా. బస్ బుకింగ్ ఎలా చేస్తున్నా అనేది చూడండి. బస్ అనే ఆప్షన్ బుకింగ్ సెక్షన్ క్లిక్ చేసిన తర్వాత బస్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎంటర్ సిటీ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది అన్నట్లు. ఫ్రమ్ సిటీ టు సిటీ. తర్వాత డేట్ ఆఫ్ జర్నీ, ఏ రోజు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఎక్కడి నుంచి వెళ్తున్నా, జైపూర్ నుంచి వెళ్తున్నా. ఎక్కడికి? ముంబైకి వెళ్తున్నా. జైపూర్ నుంచి ముంబైకి సెలెక్ట్ చేసుకున్నా. ఫ్రమ్ సిటీ జైపూర్ టు సిటీ ముంబై సెలెక్ట్ చేసుకున్న. డేట్ కూడా 28 అక్టోబర్ ఆ రోజు ఎల్లుండి. సో ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సెర్చ్ బస్సెస్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇవి డేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సెర్చ్ బస్సెస్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే నాకు ఒక 3 బస్సులు ఇక్కడ షో చేయడం జరుగుతుంది అన్నట్టు. రాజ్ ట్రావెల్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక బస్సు, తర్వాత గుజరాత్ ట్రావెల్స్ ఒకటి. ఈ విధంగా మనకి ఏ బస్సులు అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ బస్సులు అన్ని కూడా షో చేయడం జరుగుతుంది. ఏసీ స్లీపర్ కోచా ఏంటి, ఇది నార్మలా,
సెమీ స్లీపరా ఏంటి అనేది ఇక్కడ షో చేస్తది అన్నట్లు చూడొచ్చు. తర్వాత బోర్డింగ్ టైమ్ ఏంటి అనేది ఇక్కడ షో చేస్తుంది 11 AM కి. ఇక్కడ బోర్డింగ్ టైమ్. అక్కడ దిగే టైం కూడా 12 PM కి అక్కడ దిగుతాం అన్నట్లు. అమౌంట్ ఎంతుంది అనంటే రూ. 2,600 ఉంది టికెట్ ప్రైస్. సో ఈ విధంగా నాకు నచ్చిన టైమింగ్ లో నాకు నచ్చిన బస్సులో నేను జర్నీ చేయాలనుకుంటున్నా కాబట్టి నేను పైనున్న రాజు ట్రావెల్స్ అనేది క్లిక్ చేసిన. క్లిక్ చేసిన తర్వాత ఇది స్లీపర్ కోచ్ కాబట్టి లోయర్ బెర్త్, అప్పర్ బెర్త్ మీకు ఏది కావాలి అని అంటే అది. నేనేం చేశాను లోయర్ బెర్త్ లో ఇక్కడ ఒక సీట్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ సీట్ అనేది గ్రీన్ కలర్ లోకి వెళ్తుంది. సీట్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది అన్నట్లు. సీట్ నెంబర్ ఎంత వచ్చింది అనంటే 5 అనేది నా సీట్ నెంబర్. టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలి అనేది కూడా ఇక్కడ షో చేయడం జరుగుతుంది. రూ. 2,730. ఇందాక 2,600 ఉన్నది. ఇప్పుడు ఎందుకు 2,730 అయింది అనంటే ఇందులో ఇన్సూరెన్స్ యాడ్ అవుతుంది. తర్వాత సర్వీస్ ఛార్జ్ యాడ్ అవుతుంది. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి. ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నట్లు. సో యాడ్ అవుతుంటాయి కాబట్టి మనకి బోర్డింగ్ ఎక్కడ ఎక్కాలనుకుంటున్నావు ఏంటి అనేది బోర్డింగ్ పాయింట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 10:30 AM కి బోర్డింగ్ టైం నేను వాళ్ళ ఆఫీస్ దగ్గరనే ఎక్కేటట్టుగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రాపింగ్ పాయింట్ కూడా అడుగుతుంది. ఎక్కడ దిగాలనుకుంటున్నావు అని అంటే ఇక్కడ హైవే బిలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ముంబైలో నేను దిగాలనుకుంటున్నా 11 AM కి సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేరు అడుగుతుంది. ఎవరు ప్యాసింజర్ ట్రావెల్ చేయాల్సిన పర్సన్ ఎవరు అని చెప్పేసి అడుగుతుంది. పేరు ఎంటర్ చేశాను. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ సో డీటెయిల్స్ ఏవైతే అడిగిందో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నేను కంటిన్యూ బుకింగ్ అని చెప్పేసి ఒకవేళ నేనే గనక వెళ్ళేటట్లయితే నా డీటెయిల్స్ ఇచ్చి ఐఎమ్ ట్రావెలింగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాల్సి ఉంటది. నేను కానట్లయితే వేరే వ్యక్తి అయితే ఐఎమ్ ట్రావెలింగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. పైన డీటెయిల్స్ ఇచ్చాం కదా. ఒకవేళ వేరే వాళ్ళు చేసేటట్టయితే వేరే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ నేనే ట్రావెల్ చేస్తున్నా అనుకున్నట్లయితే ఐఎమ్ ట్రావెలింగ్ అనేది క్లిక్ చేసినట్లయితే బై డిఫాల్ట్ గా కింద పైన ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో అవి ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది అన్నట్లు. వచ్చిన తర్వాత కంటిన్యూ బుకింగ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటది. కంటిన్యూ బుకింగ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనం ఏదైతే టికెట్ బుక్ చేస్తున్నామో దానికి సంబంధించి ప్రీవ్యూ అనేది మనకి షో చేయడం జరుగుతుంది. ఈ సో అండ్ సో టైం కి మీరు ఈ బస్ లో ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి మీరు వెళ్ళబోతున్నారు ఈ డేట్ రోజు. సో దీనికి సంబంధించి పేమెంట్ ఈ సీట్ నెంబర్ ఇది అని చెప్పేసి మొత్తం చూపిస్తుంది. చూపించిన తర్వాత మన వ్యాలెట్ లో ఎంత అమౌంట్ ఉంది, దానికి ఎంత కావాలి, ఎంత కట్ అవుతుంది ఏందనేది చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు రివార్డ్స్ యూజ్ చేసుకోవాలనుకుంటురా లేదా అని చెప్పేసి అడుగుతుంది. మళ్ళీ రివార్డ్స్ ఆర్ డిస్కౌంట్ పాయింట్లు సెలెక్షన్ చేసినట్లయితే డైరెక్ట్ గా 2% అనేది ఇక్కడ మైనస్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో సెలెక్షన్ చేసిన తర్వాత కన్ఫర్మ్ టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. ఇప్పుడు టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఆ టికెట్ అనేది మనకు మెయిల్ రాదు. మరి ఎక్కడ చూసుకోవాలి ఏంటి అని అంటే ఏం లేదు, వెరీ సింపుల్. మళ్ళీ బుకింగ్ సెక్టర్ ఓపెన్ చేసినాం. బస్ అనేది క్లిక్ చేసిన తర్వాత టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో బస్ సింబల్ అనేది కనిపిస్తుంది మనకి. ఆ బస్ సింబల్ అనేది ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి, థర్డ్ పిక్చర్ లో మనకి టికెట్ అనేది షో చేస్తుంది. దాన్ని జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్లు. ఇది అన్నట్లు. సో ఈ విధంగా మనం టికెట్ పొందొచ్చు. దెన్ ఫ్లైట్ బుకింగ్ ఎలా చేసుకోవచ్చు అని అంటే ఏం లేదు, బుకింగ్ సెక్టర్ లోకి వెళ్తారు. ఫ్లైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు, డొమెస్టికా లేకపోతే ఇంటర్నేషనల్. మన దేశంలోనే తిరిగేటట్లయితే డొమెస్టిక్, వేరే దేశానికి వెళ్ళాలనుకుంటే ఇంటర్నేషనల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ సిటీ టు సిటీ, ఎక్కడ నుంచి పూణే నుంచి నేను ముంబైకి వెళ్ళాలనుకుంటున్నాను. పూణే సెలెక్ట్ చేసుకున్నాను. ముంబై సెలెక్ట్ చేసుకున్నాను. 28th రోజు వెళ్ళాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నా. ఎకానమీ క్లాసా, బిజినెస్ క్లాసా, ఫస్ట్ క్లాసా ఏదనేది ఎకానమీ కాబట్టి ఎకానమీ సెలెక్ట్ చేసుకున్నాను. రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది సెలెక్షన్ చేసుకున్నా. సెలెక్షన్ చేసుకున్న తర్వాత సిటీస్ ఇక్కడ ఆల్రెడీ షో చేసింది కదా, ఇక్కడ ఆల్రెడీ సెలెక్షన్ చేసిన. ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ చేయకుండా ఉంటే మాత్రం సెలెక్ట్ సిటీస్ అని చెప్పేసి థర్డ్ ఇమేజ్ లో ఏదైతే షో చేస్తుందో అది షో చేయడం జరుగుతుంది. మనం సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్లు. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఫ్రమ్ సిటీ తర్వాత టు సిటీ, సేమ్ ఏవేవైతే సిటీస్ ఉన్నాయో ఎక్కడి నుంచి ఇప్పుడు జైపూర్ నుంచి ముంబైకి వెళ్ళాలనుకుంటున్నా. ఇందాక మాత్రం ఇక్కడ పూణే టు ముంబై అని చెప్పేసి ఉంది. బట్ ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను, జైపూర్ నుంచి ముంబైకి వెళ్ళాలనుకుంటున్నా. జైపూర్ సెలెక్షన్ చేసుకున్నా, ముంబై సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నా ఏంది అనేది మొత్తం డీటెయిల్ గా ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఏ డేట్ రోజు వెళ్ళాలనుకుంటున్నా డేట్ కూడా సెలెక్షన్ చేసుకున్నా. అక్కడ దిగే డేట్ కూడా సెలెక్షన్ చేసుకున్నా. సెలెక్షన్ చేసుకున్న తర్వాత సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ ఫ్లైట్స్ అన్ని కూడా మనకి షో చేయడం జరుగుతుంది అన్నట్టు. ఏ ఫ్లైట్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఏంటి అనేది. ఎయిర్ ఇండియాకి సంబంధించి ఒక ఫ్లైట్ ఉంది.
వయా ఢిల్లీకెళ్ళి వెళ్తుంది అన్నట్లు అది. 15 గంటల జర్నీ, 16 గంటలు నియర్ టు 16 అవర్స్ జర్నీ, 5129 రూపీస్ చార్జెస్. 23 గంటలు జర్నీ చేయాల్సి ఉంటది అన్నట్లు. సో ఇక్కడ ఇండిగో ఫ్లైట్ ఉంది. ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి పేమెంట్ చేయాల్సి ఉంటది. నేను ఎయిర్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు. ఎయిర్ ఇండియా సెలెక్షన్ చేసుకున్న తర్వాత టోటల్ ఎంత పే చేయాలి ఏంటి అనేది ఇక్కడ షో చేస్తుంది అన్నట్లు. ఇది కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నట్టుంది. మధ్యలో ఒక చోట ఢిల్లీలో ఆగాల్సి ఉంది అన్నట్లు. ఢిల్లీలో ఆగిన తర్వాత మళ్ళీ ఢిల్లీ నుంచి మళ్ళీ ముంబైకి రావడం జరుగుతుంది. జైపూర్ నుంచి ఢిల్లీ ఎళ్తాది. ఢిల్లీ నుంచి ముంబైకి వస్తదన్నట్టు ఈ ఫ్లైట్. సో ఇక్కడ ఎంత ట్రాన్సాక్షన్ అమౌంట్ 5129, ట్రాన్సాక్షన్ ఫీ 256 రూపీస్ అనేది చార్జ్ చేస్తుర్రు. ఫైనల్ గా టికెట్ ప్రైస్ ఎంత అంటే 5385 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉందన్నట్లు. సో ఇక్కడ ఓకే చేసిన తర్వాత మనం ఇక్కడ ఓకే చేసిన తర్వాత పేమెంట్ మెథడ్ ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అయితది. కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతాది ట్రావెలర్ కి సంబంధించి. సో ఆల్రెడీ నేను డీటెయిల్స్ ఇంత ముందుకు నేను ఫిల్ చేశాను కాబట్టి అవే డీటెయిల్స్ ఐ యామ్ ట్రావెలింగ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా నా డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. వచ్చిన తర్వాత కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి. కంటిన్యూ అనేది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ. ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్‌కి వెళ్తున్నావు, ఏ డేట్ రోజు వెళ్తున్నావు, ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చింది. ట్రావెలర్ ఎవరు అనేది వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఎంత ఎంత పర్సెంట్ అని అంటే ఇక్కడ 1% రివార్డ్స్ అనేది యూజ్ అవుతున్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే రివార్డ్స్ క్లిక్ చేసినట్లయితే 5331 రూపీస్ మనం పేమెంట్ చేయాల్సింది. 1% రివార్డ్స్ మైనస్ అయిన తర్వాత 53 రూపీస్ అనేది వేవ్ అవుతుంది. దెన్ ఫైనల్ గా రిమైనింగ్ అమౌంట్ పేమెంట్ చేయడం జరిగింది అన్నట్లు. పేమెంట్ అయిపోయింది. మరి ఫ్లైట్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా బస్ టికెట్ మాదిరిగానే ఫ్లైట్ అనేది క్లిక్ చేసాం. ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో ఫ్లైట్ సింబల్ ఉంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మన ఫ్లైట్ టికెట్ అనేది షో చేయడం జరుగుతుంది అన్నట్లు. సో దానికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్లు. సో ఇందాక మనం ఈ సర్వీస్‌లన్నీ కూడా రీచార్జ్ సెక్టర్ లో ఉన్న సర్వీస్ యూజ్ చేసినాం. బుకింగ్ సెక్టర్ లో ఉన్న సర్వీస్ యూజ్ చేసినాం. బిల్ పేమెంట్ లో ఉన్న సర్వీస్ సెక్టర్ అన్ని కూడా అన్ని సర్వీసులు కూడా యూజ్ చేసినాం. మరి దేనికి రావాల్సిన క్యాష్ బ్యాక్ దానికి రావాలి కదా! ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసినట్లయితే వాలెట్ ఓపెన్ చేసినాం. ఫస్ట్ రీచార్జ్ చేసినాం. రీచార్జ్‌కి రూ. 10 వచ్చింది క్యాష్ బ్యాక్. తర్వాత చూసినట్లయితే బస్ బుకింగ్ చేసినాం. బస్ బుకింగ్‌కి రూ. 38 వచ్చింది. ఫ్లైట్ టికెట్ చేసినాం. ఫ్లైట్ టికెట్‌కి కూడా రూ. 97 వచ్చింది. ఈ విధంగా అన్ని క్యాష్ బ్యాక్‌లు అనేది మన వాలెట్‌లో యాడ్ అవ్వడం జరుగుతుంది. బస్‌కి సంబంధించి బస్ లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తది. ఫ్లైట్‌కి సంబంధించి ఫ్లైట్ లెవెల్ క్యాష్ బ్యాక్ అని వస్తది. రీచార్జ్‌కి సంబంధించి రీచార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి మన వాలెట్‌లో యాడ్ కావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మనీలో మనం చేయకూడని పని అని చెప్పేసి చెప్తాను నేను. ఎందుకు అనంటే చాలా మంది మిస్‌యూజ్ చేస్తుంటారు దీన్ని. హౌ టు షేర్ యువర్ రెఫరల్ లింక్. మీరు రెఫరల్ లింక్‌ని షేర్ చేయడం ద్వారా మనకి మంచి జరగడం ఎంతైతే ఉందో దానికంటే ఎక్కువగా మనకి చెడు జరిగే అవకాశం అనేది ఉందన్నట్లు. ఎందుకు అనంటే మనం ఏం చేస్తుంటాం అనంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళు ఒక ఉద్దేశంతోని ఆ గ్రూప్‌ని క్రియేట్ చేసి పెట్టుకుంటారన్నట్టు. మనం ఏం చేస్తాం ఒక ఎక్సైట్‌మెంట్‌తోని ఏం చేస్తాం షేర్ రెఫరల్ లింక్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి వాట్సాప్ సెలెక్ట్ చేసి ఆ గ్రూప్‌లో డైరెక్ట్‌గా ఏసేస్తాం. ఏసిన వెంటనే అందులో 256 మంది ఉన్నారు. గ్రూప్ కెపాసిటీ. వాళ్ళందరూ కూడా ఏందో ఇది అని చెప్పేసి క్లిక్ చేస్తారు. సైన్ అప్ చేసుకుంటారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అడుగుతది కాబట్టి ఎంటర్ చేస్తారు. సబ్మిట్ చేస్తారు. అయిపాయే. రూ. 1770 పేమెంట్ చేయాలనే విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకు అనంటే ప్లాన్ ప్రజెంటేషన్ మనం చెప్పలేదు కాబట్టి వాళ్ళకి తెలియదన్నట్లు. తెలియని కారణంగా వాళ్ళు అప్‌గ్రేడ్ మెంబర్‌షిప్ చేసుకోరు. నెక్స్ట్ మనీ వాల్యూ ఏందనేది వాళ్ళకి తెలియదు కాబట్టి దీన్ని పర్మనెంట్‌గా మీరు మర్చిపోండి. షేర్ యువర్ రెఫరల్ లింక్ అనేది మీరు మర్చిపోండి. మీరు ఒక వ్యక్తికి ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పినట్లయితే అతను ఇక్కడ అప్‌గ్రేడ్ కావడానికి రెడీగా ఉన్నట్లయితే రెఫరల్ యూజర్ నేమ్ కోసం డెఫినిట్‌గా మీకు కాల్ చేసి అడుగుతాడన్నట్లు. అప్పుడు మీరు షేర్ చేయొచ్చు. అంతేగాని ఈ షేర్ రెఫరల్ లింక్ ఉంది అని చెప్పేసి మీరు డైరెక్ట్‌గా షేర్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఇది మిస్‌యూజ్ అయితుంది తప్ప యూజ్ అయ్యేది ఛాన్సెస్ చాలా తక్కువ. తర్వాత హౌ టు చెక్ యువర్ మై టీమ్. చెక్ మై టీమ్. ఎలా చెక్ చేసుకోవాలి నా టీమ్? ఇప్పుడు టీమ్ రెఫరల్ పైన ఫోకస్ చేసినా, రెఫరల్ లింక్ షేర్ చేసినా, ఒక వ్యక్తిని రిఫర్ చేశాను బిజినెస్‌లోకి. మరి అతను ఎక్కడున్నాడు, ఏంటి అనేది నేను చెక్ చేయడం ఎలా అనేది చూసినట్లయితే ఏం లేదు వెరీ సింపుల్. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాం. ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మై టీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. మై టీమ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మై టీమ్ ఈడ ఎంతెంతుంది, ఏ లెవెల్‌లో ఎంతమంది ఉన్నారు, ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనకి ఎన్ని లెవెల్స్‌లలో బిజినెస్ జరుగుతుందో అన్ని లెవెల్స్ మొత్తం కూడా ఇక్కడ డిస్‌ప్లే కావడం జరుగుతుందన్నట్లు. ఒక పర్సన్‌ని డైరెక్ట్‌గా రిఫర్ చేస్తే ఫస్ట్ లెవెల్‌లో ఉంటాడు. ఆ పర్సన్ ద్వారా వచ్చిన వ్యక్తి సెకండ్ లెవెల్‌లో ఉంటాడు. ఈ విధంగా ప్రతి లెవెల్ గూడా ఆ లెవెల్‌లో ఎన్ని గ్రీన్ ఐడీస్ ఉన్నాయి, ఎన్ని రెడ్ ఐడీస్ ఉన్నాయి, ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చన్నట్లు. గ్రీన్ ఐడీ అనంటే అప్‌గ్రేడ్ మెంబర్, రెడ్ ఐడీ అనంటే అప్‌గ్రేడ్ కావాల్సిన మెంబర్. జస్ట్ సైన్ అప్ చేసుకున్నాడు ఇంకా అప్‌గ్రేడ్ అవ్వలేదు అన్నట్లు. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చన్నట్లు.
తర్వాత మీరు లెవెల్ 1 లో ఇక్కడ చూసినట్లయితే టోటల్ యూజర్స్ 294 యూజర్స్ ఉన్నారు. అందులో 73 మెంబర్స్ అప్‌గ్రేడ్ చేసుకున్నారు. ఈ లెవెల్ 1 లో ఉన్న యూజర్స్ కి డైరెక్ట్ గా మీరు కాల్ కూడా చేయొచ్చు. ఎలా అనంటే జస్ట్ లెవెల్ 1 క్లిక్ చేశారని అంటే మీరు డైరెక్ట్ గా ఎంతమందినైతే రిఫర్ చేసుకున్నారో వాళ్ళకి డైరెక్ట్ గా యాప్ నుంచి కూడా కాలింగ్ చేయొచ్చు. ఎలా అనంటే జస్ట్ ఇట్లా లెవెల్ 1 క్లిక్ చేసినట్లయితే ఈడ రామ్ శంకర్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. కాలింగ్ సింబల్ కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ చేసినట్లయితే ఏమైతది డైరెక్ట్ గా మన డైల్యూడ్ ప్యాడ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ అతని నెంబర్ వస్తుంది. తర్వాత మనం డైరెక్ట్ గా కాల్ చేసుకోవచ్చు అన్నట్లు. సో ఈ విధంగా ఈ ఫెసిలిటీ కూడా మనకుందన్నట్లు. తర్వాత ఇక్కడ ఇంతమందిని రిఫర్ చేశాం గదా! ఇప్పుడు. వీళ్ళ ద్వారా డబ్బులొచ్చినాయి. వచ్చిన డబ్బులని ఎలా మన బ్యాంక్ అకౌంట్‌లోకి విత్‌డ్రా చేయాలి? హౌ టు విత్‌డ్రా ఫ్రమ్ నెక్స్ట్ మనీ ఐఎంపీఎస్ ఆర్ రిడీమ్ సిస్టమ్. ఎలా అంటే నెఫ్ట్ ద్వారా గావచ్చు, లేదంటే ఐఎంపీఎస్ ద్వారా గావచ్చు మనం డబ్బుల్ని మన బ్యాంక్ అకౌంట్‌లోకి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏ డబ్బుల్ని ఓన్లీ రెఫరల్ ద్వారా ఏదైతే ఇన్‌కమ్ వచ్చిందో ఆ డబ్బును మాత్రమే మనం మన బ్యాంక్ అకౌంట్‌లోకి తీసుకోవచ్చు. అలా చేసే అవకాశం అనేది సిస్టమ్ ద్వారా వచ్చింది మాత్రమే బ్యాంక్ అకౌంట్‌లోకి తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అనేది ఫస్ట్ నేను చెప్తున్నాను. విత్‌డ్రా. విత్‌డ్రా అనంటే ఏం లేదు ఐఎంపీఎస్ సిస్టమ్. ఇమ్మీడియేట్‌గా ఫండ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్‌లోకి రావాలి అనంటే మీరు చేయాల్సిన సర్వీస్ ఏంటి అనంటే విత్‌డ్రా. యూజ్ చేయాల్సిన సర్వీస్ విత్‌డ్రా. విత్‌డ్రా అనేది క్లిక్ చేశాను. విత్‌డ్రా అనేది క్లిక్ చేయంగానే మీకిక్కడ సెక్యూరిటీ పిన్ అనేది అడుగుతది. 5 డిజిట్స్ సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకున్నాం గదా! ఆ సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సెలెక్ట్ ట్రాన్స్‌ఫర్ టైప్ అని చెప్పేసి అడుగుతుందన్నట్లు. ఇక్కడ న్యూ మనీ ట్రాన్స్‌ఫర్ అనేది క్లిక్ చేస్తాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐఎంపీఎస్ విత్‌డ్రా ద్వారా మనం అమౌంట్ అనేది విత్‌డ్రా చేస్తే మనకి వితిన్ సెకండ్స్‌లలో మన వాలెట్‌లో ఉన్న డబ్బులు మన అకౌంట్‌లోకి వస్తాయి. బట్ ట్రాన్సాక్షన్‌కి 1% చార్జ్ కావడం జరుగుతుందన్నట్టు. ట్రాన్సాక్షన్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి 1% ఎట్ ది సేమ్ టైమ్ ప్రతి ట్రాన్సాక్షన్‌కి రూ. 5 అనేది స్టాండర్డ్‌గా డెబిట్ అవ్వడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ వాల్యూలో 1% ప్లస్ రూ. 5 ఇక్కడ చార్జ్ చేయడం జరుగుతుందన్నట్లు. సో, ఓకే అని చెప్పేసి మనం ప్రొసీడ్ అయ్యాం. ప్రొసీడ్ అవ్వంగానే మనకి ఈ విధంగా వెల్కమ్ టు నెక్స్ట్ మనీ విత్‌డ్రా సిస్టమ్ అని చెప్పేసి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ టైమ్ విత్‌డ్రా చేయబోతున్నాం కాబట్టి మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటది అన్నట్లు. రిజిస్టర్ అనేది క్లిక్ చేసాం. ఫస్ట్ టైమ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ నెక్స్ట్ మనీ విత్‌డ్రా సిస్టమ్. రిజిస్టర్ క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక 4 కాలమ్స్ లో అడుగుతుంది ఎంటర్ యువర్ మొబైల్ నంబర్. మీరు ఈ యాప్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింకప్ చేశారో ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఫస్ట్ నేమ్, తర్వాత మీ లాస్ట్ నేమ్. సర్‌నేమ్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తాం. మీ పేరు ఇప్పుడు నాది రాము కొప్పునూరు ఉంది. కొప్పునూరు ఫస్ట్ నేమ్, రాము అనేది సెకండ్ నేమ్. తర్వాత ఏరియా పిన్ కోడ్. మనం సైన్ అప్ టైమ్‌లో అప్‌గ్రేడ్ చేసుకునే టైమ్‌లో ఏదైతే పిన్ కోడ్ ఇచ్చామో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేస్తాం. సబ్మిట్ అనేది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఈ విధంగా మనకి అక్కడ రిజిస్టర్డ్ కావడం జరుగుతుంది. రిజిస్టర్డ్ అయిన తర్వాత ఇప్పుడు విత్‌డ్రా చేయాలి. విత్‌డ్రా చేయాలి అనంటే ఏం చేయాలి? లాగిన్ కావాలి. లాగిన్ కావాలంటే ఏం చేయాలి? మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనం డైరెక్ట్ గా ఈ విధంగా మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతది. ఈడ సార్ ఆల్రెడీ కొన్ని పేమెంట్స్ చేశాడు కాబట్టి చూపిస్తుంది. మనం ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఎటువంటి పేమెంట్స్ అనేది హిస్టరీ అనేది చూపించదు. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఏం చేయాలి? ట్రాన్స్‌ఫర్ అనేది క్లిక్ చేయాలి. ట్రాన్స్‌ఫర్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి లీగలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో 21 బ్యాంక్స్ కి సంబంధించి ఈడ అన్ని బ్యాంకులు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఏ బ్యాంక్‌కి మనం ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే ఆ బ్యాంక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బెనిఫిషియరీ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. బెనిఫిషియరీ అకౌంట్ నంబర్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ నంబర్ ఎంటర్ చేస్తాం. బెనిఫిషియరీ పేరు అకౌంట్ లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనం టైప్ చేస్తాం. టైప్ చేసిన తర్వాత బ్యాంక్‌కి సంబంధించి ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఉంటది. ఆ ఐఎఫ్ఎస్‌సి కోడ్ కూడా ఎంటర్ చేస్తాం. బ్రాంచ్ నేమ్ ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిల్‌సుఖ్ నగర్ బ్రాంచ్ అయితే దిల్‌సుఖ్ నగర్ అని చెప్పేసి టైప్ చేస్తాం. తర్వాత బెనిఫిషియరీ మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేశాం. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత యాడ్ బెనిఫిషియరీ అనేది క్లిక్ చేయాల్సి ఉంటది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసే వాళ్ళకి బాగా తెలుసు. బెనిఫిషియరీని యాడ్ చేసుకొని వాళ్ళకి ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేయడం ఎలా అనేది. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని మనవే కాదు ఫ్రెండ్స్ మనకు వేరే వాళ్ళకి కూడా మనం ఈ విధంగా మనం మనీని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మనం రెఫరల్ ద్వారా ఏదైతే ఇన్‌కమ్‌ని మనం ఎర్న్ చేశామో ఆ మనీని మన పేరెంట్స్ అకౌంట్‌కి కావచ్చు, మన ఫ్రెండ్స్‌కి కావచ్చు ఎవరికైనా సరే మనం ట్రాన్స్‌ఫర్ చేసే వెసులుబాటు అనేది ఇక్కడ ఉందన్నట్లు. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ పేరు అనేది మనది కనిపిస్తది. మనం ఎవరిదైతే యాడ్ చేశామో వాళ్ళ పేరు ఇక్కడ కనిపిస్తది. కనిపించిన తర్వాత మనం ఏం చేయాలి? ఫైనల్‌గా యాడ్ బెనిఫిషియరీ చేసిన తర్వాత పేరు ఇక్కడ కనిపిస్తది. కనిపించిన తర్వాత సెండ్ మనీ అనేది చేయాల్సి ఉంది ఇప్పుడు. విత్‌డ్రా చేయాలి మనీ. వాళ్ళకి సెండ్ చేయాలి.
సెండ్ చేసినాం మనం వాళ్ళ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. వచ్చిన తర్వాత సెండ్ మనీ ఎంత సెండ్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. ₹1950 నేను సెండ్ చేయాలనుకుంటున్నా. ₹1950 అమౌంట్ కాలంలో ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ మనీ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే మనకి అక్కడ చిన్న నోటిఫికేషన్ చూపిస్తుంది. ₹5 ట్రాన్సాక్షన్ చార్జెస్ ప్లస్ అమౌంట్ ఏదైతే ఉందో దానిపైన 1%. సో అండ్ సో అమౌంట్ అనేది మీ వ్యాలెట్ నుంచి డెబిట్ అవుతుంది. అగ్రియా అని చెప్పేసి అడుగుతుంది. ఓకే అని చెప్పేసి సెండ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా సక్సెస్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. ₹1950 ఐఎంపీఎస్ సిస్టమ్ ద్వారా ఇమీడియట్ గా మీ అకౌంట్ లో వితిన్ సెకండ్స్ లలో యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా రీడింగ్ నెఫ్ట్ ద్వారా కూడా ఎటువంటి చార్జెస్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం 1950 విత్డ్రా చేస్తే 1950 కట్ అయ్యే విధంగా కూడా నెఫ్ట్ ద్వారా కూడా మనం రీడీమ్ చేసుకోవచ్చు. ఇది రీడీమ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంది అని అంటే ఇంత ముందుకు మనం బెనిఫిషియర్ని ఎట్లాగైతే యాడ్ చేశామో సేమ్ అదే విధంగా ఇక్కడ మాత్రం ఓన్లీ మీ డీటెయిల్సే ఇవ్వాలి. ఎవరైతే నెక్స్ట్ మనీ యూజర్ ఉన్నారో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. సో ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఎల్లో కలర్ లో షో చేయడం జరుగుతుంది. ఆ బ్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ కాలమ్స్ లో ఏవైతే డీటెయిల్స్ అడుగుతుందో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. ఫస్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. మన బ్యాంక్ కి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది క్లిక్ చేస్తే ఆ బ్యాంకు లొకేషన్ ఎక్కడ ఉంది, ఏ బ్రాంచ్, దాని ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అనేది మొత్తం ఎవ్రీథింగ్ బై డిఫాల్ట్ గా మనకి ఓపెన్ కావడం జరుగుతుంది అన్నట్లు. వచ్చిన తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ ఏదైతే ఉందో అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేస్తాం. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాం. తర్వాత అకౌంట్ టైప్ ఏది, కరెంట్ అకౌంటా సేవింగ్స్ అకౌంటా అనేది సెలెక్ట్ చేస్తాం. సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ నెంబర్ చెక్ చేసుకోండి. బై డిఫాల్ట్ గా అదే వచ్చేస్తుంటది పాన్ నెంబర్. ఎందుకనంటే మనం అప్గ్రేడ్ చేసే టైంలో ఏదైతే పాన్ నెంబర్ ఇచ్చామో ఆ పాన్ నెంబర్ అనేది ఇక్కడ షో చేస్తుంది అన్నట్లు. సో అకౌంట్ నెంబర్ కేర్ఫుల్ గా మీరు ఎంటర్ చేయండి. వన్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేసారంటే డీటెయిల్స్ మళ్ళీ కరెక్షన్ చేయడం కుదరదు అన్నట్లు. అందుకోసమే ఐఎఫ్ఎస్సి కోడ్, మీ పేరు, అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా కేర్ఫుల్ గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది అన్నట్లు. సో ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు రీడీమ్ చేయాలనుకుంటున్నాను నేను. రీడీమ్ చేస్తే గుర్తుపెట్టుకోవాలి ఇది నెఫ్ట్ ద్వారా జరుగుతుంది కాబట్టి మనకి ఫస్ట్ టైం రీడీమ్ చేసినప్పుడు 3 వర్కింగ్ డేస్ టైం తీసుకుంటది. ఎందుకు అని అంటే మనం ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ మన నెక్స్ట్ మనీ సర్వర్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంటది. వాళ్ళ అకౌంట్స్ లో వాళ్ళు సేవ్ చేసుకోవాల్సి ఉంటది. సేవ్ చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాతనే వాళ్ళు మన అకౌంట్ కి డబ్బులు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి 3 వర్కింగ్ డేస్ టైం తీసుకుంటారు. దెన్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు రీడీమ్ చేసినా సరే ఇవాళ రీడీమ్ చేసిరంటే రేపే క్రెడిట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ గా మన ఐడికి అకౌంట్ డీటెయిల్స్ అనేది సేవ్ అయి ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా నెక్స్ట్ డే మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఇప్పుడు నేను రీడీమ్ చేస్తున్నా ఫ్రెండ్స్. రీడీమ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అని అంటే వ్యాలెట్ లో ఉంటుంది. వ్యాలెట్ క్లిక్ చేసిన. వ్యాలెట్ క్లిక్ చేసిన తర్వాత మనకి సెండ్ మనీ, యాడ్ మనీ, రీడీమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. రీడీమ్ అనేది క్లిక్ చేసిన. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి రీడీమ్ అనేది మనం ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ₹35,640 ఉంది. బట్ రీడీమబుల్ అమౌంట్ అని చెప్పేసి దాని కిందనే ఎంత ఉంది, ₹35,636 మాత్రమే ఉంది. 640లో ₹4 అవకాశం లేదు. ఎందుకనంటే అది రెఫరల్ ద్వారా రాలేదు, క్యాష్ బ్యాక్ సర్వీస్ ద్వారా వచ్చింది కాబట్టి ఆ ₹4 విత్డ్రా చేయడానికి అవకాశం లేదు. సో రీడీమబుల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రీడీమ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే యువర్ రీడీమబుల్ అమౌంట్ ఎంత ఉంది అని అంటే ₹35,636 ఉంది. ఈ టోటల్ అమౌంట్ ని మనం రీడీమ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో రీడీమ్ చేయడానికి ఎంత అయితే కావాలో అంత ఎంట్రీ చేస్తారు. మినిమం ₹1000 ఎంటర్ చేయాల్సి ఉంటది. విత్డ్రాల్లో మాత్రం మినిమం 500 ఉంటది. ఇక్కడ మాత్రం మినిమం ₹1000 ఉంటది అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు మినిమం విత్డ్రా లిమిట్ ₹1000. యువర్ రిక్వెస్ట్ విల్ బి సెండ్ టు ది అడ్మిన్. విత్డ్రా అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ ఇన్ 3 to 4 వర్కింగ్ డేస్ అని చెప్పేసి చూపిస్తుంది అన్నట్లు. నేను ఇందాక చెప్పినట్టుగా 3 to 4 వర్కింగ్ డేస్ లో మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత రీడీమ్ అని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా అమౌంట్ మనకి మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది అన్నట్లు. సో ఈ రీడీమ్ కి సంబంధించి స్టేట్మెంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా అని అంటే మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేస్తారు, ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేస్తారు, రీడీమ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎప్పుడెప్పుడు ఎంతెంత అమౌంట్ మీ బ్యాంక్ లోకి విత్డ్రా చేసుకున్నారు, రీడీమ్ చేసుకున్నారు అనేది కూడా మొత్తం ఎవ్రీథింగ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనకి చెక్ చేసుకునే అవకాశం ఉంది. రీడీమ్ స్టేట్మెంట్ క్లిక్ చేసినట్లయితే మొత్తం కూడా చూపియడం జరుగుతుంది అన్నట్లు. హౌ టు క్రియేట్ కంప్లైంట్ ఒక టికెట్ రేజ్ చేయడం ఎలా. ఇప్పుడు మనం ఏదైనా సరే, ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే, ఏ సర్వీస్ యూజ్ చేసుకున్నా సరే మనకి ఏదైనా
ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఇమ్మీడియేట్ గా ఒక కంప్లెయింట్ అనేది రేజ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఆ కంప్లెయింట్ ఎట్లా రేజ్ చేయాలి అనేది మీరు చూసినట్లయితే వెరీ సింపుల్ అండి. ఏం లేదు. మనకి టాప్ లెఫ్ట్ కార్నర్‌లో మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఆ 3 లైన్స్ క్లిక్ చేసినట్లయితే మెనూ ఓపెన్ అయితుంది. ఓపెన్ అయిన తర్వాత సెవెంత్ ఆప్షన్‌లో వ్యూ యాడ్ కంప్లెయింట్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుందన్నట్టు. ఆ వ్యూ యాడ్ కంప్లెయింట్ స్టేటస్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. యాడ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ కంప్లెయింట్ టైప్ అని చెప్పేసి చూపిస్తది అన్నట్లు. మనకి మేజర్ గా కంప్లెయింట్ నెక్స్ట్ మనీకి సంబంధించి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ షాపింగ్ కి సంబంధించి ఒకటి ఉంది. నెక్స్ట్ మర్చెంట్ కి సంబంధించి ఒకటి ఉంది. ఈ 3 రకాలుగా మనం యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ కంప్లెయింట్ కేటగిరీ అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. కంప్లెయింట్ కేటగిరీ ఏదనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఆ కంప్లెయింట్ కేటగిరీలో మేజర్ గా ఏమేమి ఉంటాయి మనకి అని అంటే రీచార్జ్ ఉంటది. బిల్ సెక్షన్ కి బిల్ పేమెంట్స్ కి సంబంధించి ఉంటది. గిఫ్ట్ వోచర్, బస్ కి, ఫ్లైట్ కి, హోటల్ కి, ఐఎంపీఎస్, రీడీమ్, అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ కావచ్చు. ఏదైనా కావచ్చు. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రీచార్జ్ కి సంబంధించి సెలెక్ట్ చేశాను నేను. రీచార్జ్ అనేది ఫెయిల్ అయింది. అమౌంట్ అనేది డెబిట్ అయింది. దానికి సంబంధించి డిస్క్రిప్షన్ ఏం రాయాలి అని అంటే రీచార్జ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటది. డిస్క్రిప్షన్ రాసేటప్పుడు గుర్తుంచుకోండి మీరు అపాస్ట్రఫీ ఎస్ అనేది యూజ్ చేయొద్దు. అపాస్ట్రఫీస్ యూజ్ చేయొద్దు అన్నట్లు. యూజ్ చేస్తే కంప్లెయింట్ అనేది తీసుకోవడం జరగదు కాబట్టి దాన్ని యూజ్ చేయకండి. స్పెషల్ క్యారెక్టర్స్ ని కూడా యూజ్ చేయకండి. ఈ విధంగా మీరు ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే డిస్క్రిప్షన్ నేను సో అండ్ సో నెంబర్ కి నేను ఇంత ₹399 రీచార్జ్ చేశాను. అమౌంట్ అనేది డెబిట్ అయింది. బట్ నాకు రీచార్జ్ అనేది సక్సెస్ అవ్వలేదు. ప్లీజ్ కైండ్లీ ఐ రిక్వెస్ట్ టు యూ ప్లీజ్ సాల్వ్ దిస్ ఇష్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి మీరు రాయాలి. రాసిన తర్వాత దానికి సంబంధించి వాలెట్ లో మనకి డెబిట్ అయింది స్క్రీన్ షాట్ ఏం చేయాలి? మనం స్క్రీన్ షాట్ ముందే తీసి పెట్టుకోవాలి. ఇక్కడ అప్లోడ్ స్క్రీన్ షాట్ అని ఉంటుంది. అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత యాడ్ కంప్లెయింట్ అనేది క్లిక్ చేయాలన్నట్టు. క్లిక్ చేసిన తర్వాత కంప్లెయింట్ అనేది యాడ్ అయ్యి ఉంటది. ఒకవేళ ఇక్కడ ఒక పర్సన్ ఏం చేశాడు అని అంటే కంప్లెయింట్ అనేది ప్రాపర్ గా రాయనప్పుడు ఏమైతుంది అని అంటే వ్యాలిడ్ కాదు ఆ కంప్లెయింట్. ఆ కంప్లెయింట్ ని చూసే అవకాశం కూడా ఉండదు అన్నట్లు. ఇక్కడ ఏం చేశాడు ఒక కంప్లెయింట్ నేను చూపిస్తున్నాను చూడండి. కేటగిరీ ఏందనంటే యాడ్ మనీకి సంబంధించింది. ఇతనికి కూడా నాకు వచ్చినట్టే వచ్చేటట్టుంది. ఇంగ్లీష్ ఏం రాసిండ్రు సార్? యాడ్ మనీ 4498 వ్యాలిడ్ క్రెడిట్ బట్ నాట్ షోయింగ్ టోటల్ బ్యాలెన్స్ టుడే ఈజ్ లాస్ట్ డేట్. ఈ విధంగా మనం రాసినట్లయితే ఏమైతదంటే వాళ్ళకి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అక్కడ అడ్మిన్ కి అర్థమయ్యే ఛాన్స్ అనేది ఉండదన్నట్లు. సో అందుకోసమే మనం ప్రాపర్ గా రాయాలి. ఇక్కడ బిల్ సెక్షన్ కి సంబంధించి ప్లీజ్ బిల్ పేమెంట్ సక్సెస్ కరో అని చెప్పేసి రాసిర్రు. ఇట్లా రాయొద్దన్నట్టు. మనం ప్రాపర్ గా మనం చెప్పదలసిన విషయం క్లుప్తంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం రాయాల్సి ఉంటదన్నట్లు. రాసినట్లయితే మనకి ఆ కంప్లెయింట్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక 24 అవర్స్ లో మనకి ప్రాపర్ గా రిప్లై కూడా రావడం జరుగుతుందన్నట్లు. సో వెయిట్ ఫర్ 24 అవర్స్. సైన్ అవుట్ యువర్ అప్లికేషన్ అండ్ సైన్ ఇన్ అగైన్. చెక్ ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్డ్ ఆర్ నాట్. మనకి అక్కడ స్టేటస్ లో చూపిస్తుంటదన్నట్లు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ లో మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారనేది మనం అనేది అనుకోవచ్చు. ఒకవేళ కానట్లయితే ఇఫ్ నాట్ రిజాల్వ్డ్ దెన్ ఒకవేళ ఇది రిజాల్వ్డ్ అయితే మనం హ్యాపీ. ఇఫ్ నాట్ దెన్ కాల్ ఆన్ దిస్ సపోర్ట్ నెంబర్స్. టికెట్ కంప్లైంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ తీసుకొని మనం ఇక్కడ మనకు ఒక 4 నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 4 నెంబర్స్ లో మీరు ఇవన్నీ కూడా టెక్నికల్ సపోర్ట్ వాళ్ళవి. వీళ్ళకి కాల్ చేసి మన టికెట్ నెంబర్ చెప్పినట్లయితే వాళ్ళు సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ అగైన్ నాట్ డన్ సెండ్ టు యువర్ గోల్డ్ అప్లైన్ విత్ ఫాలోయింగ్ ఫార్మాట్. మీ గోల్డ్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కంప్లైంట్ కి సంబంధించి యూజర్ ఐడి ఏదైతే ఉందో యూజర్ ఐడి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, కంప్లైంట్ నెంబర్, తర్వాత డేట్ ఏ రోజు జరిగింది, కేటగిరీ ఏంది రీచార్జా, అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్, యాడ్ మనీ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది టైప్ చేసి మీ గోల్డ్ స్టార్ లీడర్ కి పెట్టినట్లయితే వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ రోల్ ఆఫ్ గోల్డ్ అప్లైన్ ఏం చేస్తాడంటే మేక్ కంప్లైంట్ లిస్ట్ విత్ నెంబర్స్. 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెంబర్ వైజ్ గా లిస్ట్ చేసుకుంటాడు. సెండ్ ఫుల్ లిస్ట్ టు డైమండ్ అప్లైన్ అండ్ వెయిట్ ఫర్ 24 అవర్స్. ఇమీడియట్ గా మనం ఏది చేయడానికి ఉండదు కాబట్టి అతను ఏం చేస్తాడు కంపెనీతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఇన్ కేస్ కాలేదు అని అంటే డైమండ్ లీడర్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ చెక్ విత్ సైన్ అవుట్ అండ్ అగైన్ సైన్ ఇన్ ప్రాసెస్. మళ్ళీ ఒకసారి మీరు సైన్ అవుట్ చేసుకొని సైన్ ఇన్ చేసి చూసినట్లయితే అది ఇంకా రిజాల్వ్ అవ్వలేదు అని అంటే రీసెండ్ రిమైనింగ్ కంప్లైంట్ టు డైమండ్ అప్లైన్ లీడర్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అన్నట్లు. డైమండ్ లీడర్ ఏం చేస్తాడు అంటే ఆటోమేటిక్ గా కంపెనీతో మాట్లాడడం జరుగుతుంది అన్నట్లు. అయినా కూడా సాల్వ్ అవ్వలేదు అని అంటే
డైరెక్ట్ గా సిఎండి సార్కి పంపడమో లేదంటే మనకి care@nextgenonline.in అనే మనకి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడికి ఈ కంప్లైంట్ స్టేటస్ మొత్తం కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎనీవే మొత్తం మీద కంప్లైంట్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా ఏదున్నా కూడా మనకి టెక్నికల్ సపోర్ట్ టీమ్ ఉంది. అంతకు మించి మన అప్లైన్ లీడర్స్ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఏదైనా సరే ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మనకి క్లియర్ కావడం జరుగుతుంది అన్నట్లు. సో క్లియర్ అయిందా కాలేదా అనేది మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి అని అంటే, ఒకవేళ క్లియర్ అయింది అనుకోండి ప్రాబ్లమ్, మనం టికెట్ క్లోజ్ చేయడం ఎలా? దాన్ని అట్లే ఓపెన్ అని చెప్పేసి షో చేయకుండా ఏం చేయాలి అని అంటే, మనకి ఆ టికెట్ కి సంబంధించి క్లోజ్ ఆప్షన్ ఉంటది. అది క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మై ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్డ్ అని చెప్పేసి ఆటోమేటిక్ గా అది అప్డేట్ కావడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అని అంటే, మనకి ఏ టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం డైరెక్ట్ గా మనం ఇన్వాల్వ్ అయ్యి మనం కంపెనీతో మాట్లాడడం, టికెట్ రైజ్ చేయడం, కంపెనీతో మాట్లాడడం. మిగతా యాప్‌లలో చూసినట్లయితే మనం మాట్లాడే అవకాశం కూడా ఉండదు. గూగుల్ పే, ఫోన్ పేలలో చూసినట్లయితే మాట్లాడే అవకాశం కూడా ఉండదు. అక్కడ రైజ్ డిస్ప్యూట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది. రైజ్ డిస్ప్యూట్ అది క్లిక్ చేస్తే ప్లీజ్ వెయిట్ 7-10 వర్కింగ్ డేస్ అని చెప్పేసి చూపిస్తాడు వాడు. అంతే. ఇక అది వచ్చిన వరకు మనం వెయిట్ చేయాల్సిందే తప్పించి మనం ఏం చేయడానికి అవకాశం అనేది లేదు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మాత్రం మనం కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు, అప్లైన్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇమ్మీడియేట్ గా క్లియర్ చేపించుకునే అవకాశం కూడా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్ ఎవ్రీవన్. ఎందుకనంటే చాలా ఓపికతో నన్ను భరించిర్రు ఇంతసేపు. థ్యాంక్ యూ సో మచ్.